శివరాత్రి అంటే ఈశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు. అందుకని చెప్పేసి అంటే లింగ రూపంలో మనకి ఎందుకు వచ్చాడయ్యా, భూమి మీదకి ఎందుకు ఉద్భవించాడయ్యా అంటే, మనం అరుణాచలం వెళ్తూ ఉంటాం. అరుణాచలం అక్కడ ఈశ్వరుడు కొండ రూపంలో ఉన్నాడు, గిరి రూపంలో ఉన్నాడు. గిరి రూపంలో మనం ఆయన ఏమి అర్చన చేసుకోలేం కాబట్టి ఆయన మళ్ళీ మన కోసం ఒక లింగ రూపాన్ని ధరించి ఈరోజు ఆయన ఉద్భవించాడు కాబట్టి లింగ రూపంగా. అందుకని శివరాత్రిని మనం ఎక్కువగా ఏంటంటే ఈశ్వరుడు ఒక దేహంతో కాకుండా లింగ రూపంగానే మనకి ఆయన దర్శనమిస్తాడు. అలాగా ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. మనకి అంటే ఎక్కడైనా సరే ఈశ్వరుడిని మనం పూజించుకోవటానికి అవకాశం. ఆయన ఈశ్వరుడు నిత్య అవతారము అంటే ఆ లింగ రూపంలో ఆయన ఎప్పుడు భూమి మీద ఉన్నాడు కాబట్టి ఆయన్ని నిత్య అవతారము. మిగిలిన అందరికన్నా కూడా శివుడి దగ్గరికి వచ్చేటప్పటికి భక్త సులభుడు. అంటే మనం ఏది చేసినప్పటికీ, చిన్నగా పిలిచినప్పటికీ, స్మరణ చేసినప్పటికీ, కొంచెం ఆ లింగాన్ని కొద్దిగా మనం అభిషేకం చేసినప్పటికీ, నీళ్ళు ఇచ్చినప్పటికీ, 2 ఆకులు ఇచ్చినప్పటికీ అన్నిటికీ ఆయన తేలికగా ఆయన మనకి దొరికేస్తాడు. అంటే ఆయనకి ఏది ఇచ్చినా సంతోషపడిపోయి మనం ఏది అడిగితే దాన్ని ఆయన మనకి ఇచ్చేస్తాడు. అందుకనే ఈశ్వరుని శివుణ్ణి భక్త సులభుడు, కోళాశంకరుడు. అంటే ఏది అడిగితే అది ఇచ్చేయడమే కానీ ఆ ఇవ్వటంలో ఆయన అది కష్టమా నష్టమా అని కూడా ఆలోచించడు. అందుకని చెప్పేసి ఆయనకి భక్తుల మీద విపరీతమైనటువంటి అనుగ్రహాన్ని చూపిస్తూ ఉంటాడు. మనకి అరుణాచలం ఎక్కువ వెళ్ళటం వల్ల నాన్నగారి ద్వారా మనకి ఎక్కువ అరుణాచలేశ్వరుడితో, ఈశ్వరుడితో అనుబంధం. మనం కొండ రూపంగా, గిరి రూపంగా ఆయన్ని ప్రార్థించినప్పటికీ కూడా వెళ్ళినప్పుడల్లా ముందుగా ఆయన అరుణాచలంలోనే లింగ రూపంగా ఆయన దర్శనమిచ్చాడు. లింగోద్భవం అరుణాచలంలో జరిగింది కాబట్టి అక్కడ ఆదిలింగము. అటువంటి ప్లేస్కి మనల్ని నాన్నగారు అనేక సంవత్సరాలు తీసుకువెళ్ళటం వల్ల అంతటి అద్భుతమైన ప్లేస్లో మనం గిరి రూపంలో ఉన్నాడు, ఆయన లింగ రూపంలో ఉన్నాడు. ఆ గిరి రూపంలోనే మళ్ళీ ఒక రావి చెట్టు కింద దేహదారై ఉంటాడు. ఎప్పుడు 3 రూపాలు కానీ అక్కడ కలిగి ఉంటాడు. మనల్ని అనుగ్రహించడానికి ఆయన ఆ 3 రూపాల్లోని భూమి మీదకి వచ్చాడు కాబట్టి మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. అంటే పెద్ద పెద్ద పూజలు చేయలేకపోయినా, తపస్సులు, యజ్ఞాలు, యాగాలు చెయ్యక్కర్లేదు. ఈశ్వరుని ప్రేమించటం వల్ల, ఆయన్ని స్మరించటం వల్ల ఆయన అనుగ్రహం వచ్చేస్తుంది అని మనకి మళ్ళీ భగవాన్ అరుణాచలాన్ని స్మరిస్తే, అరుణాచలమను స్మరించు వాళ్ళ అహము నిర్మూలింతు అరుణాచల అంటే స్మరణ మాత్రంగానే సరిపోతుంది అని చెప్పేసి మళ్ళీ భగవాన్ చేత అరుణాచలేశ్వరుడు మనకి స్మరణలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనకి తెలియజేశాడనమాట. అంటే మామూలుగా సంవత్సరం అంతా మనం చేసినా చెయ్యకపోయినా శివరాత్రి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఈశ్వరుడు, శివుడు ఎక్కువ గుర్తుకు వస్తూ ఉంటాడు. ఆయన అనుగ్రహం వల్ల ఆయన్ని మనం అంటే ఇప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళటం, అరుణాచలాన్ని ఎక్కువ వెళ్ళటం, ఆ స్మరణ అలవాటైంది. కానీ నాన్నగారి దగ్గరికి రాకముందు, అరుణాచలాన్ని దర్శనం చేసుకోకముందు మనం ఎప్పుడైనా ఒక్కొక్కసారి స్మరించుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటి దినాల్లో శివరాత్రి కూడా ముఖ్యమైంది. ఎందుకంటే ఉట్టప్పుడు కన్నా ఆ రోజుల్లో మనం 365 రోజులు చేసినా చెయ్యకపోయినా
కనీసం శివరాత్రి రోజైనా సరే ఆ స్మరణ చేయటం వల్ల, ఈశ్వరుని అర్చించటం వల్ల, ఒక చెంబుడు నీళ్లు పట్టుకెళ్ళి ఆ గంగని పట్టుకెళ్ళి ఆయన మీద పొయ్యటం వల్ల, 2 బిల్వపత్రాలు, మారేడుదళం ఏదైనా 2 పత్రాలు ఆయనకి సమర్పించటం వల్ల ఆయన భక్త సులభుడు కాబట్టి వెంటనే ఆయన అనుగ్రహించేస్తాడు అని చెప్పేసి మనకి అన్ని కథల్లోని ఏం చెప్తారంటే అన్ని భక్తి కథల్లోని అది తెలిసి తెలియకపోయినా సరే ఈశ్వరుడు మీద ఒక చెంబుడు నీళ్లు పోయటమో 4 ఆకులు వేయటమో అనుకోకుండా జరిగినప్పటికీ దాని యొక్క ఫలితం అద్భుతంగా వచ్చేస్తుంది అని చెప్పేసి కథలన్నిటి ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటారు. అంటే శివరాత్రి రోజు మనం రోజు చేసుకునే దానికన్నా ఈ రోజు మనం ఇంకా ఎక్కువ శ్రద్ధతోటి ఎందుకు చేస్తామంటే ఆయనకి ఇష్టమైన రోజు ఆయన భూమి మీదకి వచ్చి మనకి దర్శనాన్ని ఇచ్చి నిరంతరం మనకి అర్చించుకోవటానికి, స్మరించుకోవటానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు కాబట్టి మనకి ఈరోజు పవిత్రంగా ఉంటుంది. అందుకని ఎక్కడ వెలిసినప్పటికీ ఆయన అనేక క్షేత్రాల్లో వెలిసినప్పటికీ అన్ని క్షేత్రాల్లోని ఏ క్షేత్రమైనా సరే ఆ క్షేత్రంలో ఈరోజు ఏంటంటే భక్తులందరూ కూడా శివుణ్ణి దర్శనం చేసుకుని ఆయనకి గంగ సమర్పించి, ఆయనకు 2 మారేడు దళాలు సమర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పేసి, అంటే ఆయన భక్త సులభుడు కాబట్టి ఆయన వెంటనే మనల్ని ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు కాబట్టి మనం కూడా ఆయన పెద్దగా ఏదో ఇచ్చేద్దాం అనుకో, చాలా చిన్నగానే ఆయన అనుగ్రహాన్ని పొందేద్దాం అని చెప్పేసి అలాగా శివరాత్రి రోజు మనం శివస్మరణతోటి, ఆ శివస్మరణలో ఈరోజు ఏంటంటే ఆ ఉపవాసము, ఇదివరకంతా మనకి ఉపవాసం అంటే ఆహారం ఎక్కువ తీసుకోకుండా ఉంటాం. కానీ నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మహాత్ములంతా మనకి ఏం తెలియజేస్తున్నారంటే ఉపవాసం అంటే ఆయనకి దగ్గరగా ఉండటం, భగవంతుడికి దగ్గరగా ఉండే రోజు అన్నమాట. ఆ ఉపవాసంలో అంటే ఆహార నియమంతో పాటు ఆయన్ని స్మరించటం వల్ల ఆయనకి దగ్గరగా ఉంటాం కాబట్టి ఉపవాసం యొక్క ప్రత్యేకతని, అంటే కృష్ణాష్టమికి అన్నింటికి కొన్ని పండగలకి అన్నింటికి ఉపవాసం చేస్తారు. కానీ శివరాత్రి రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా ఉపవాసం చేస్తూ ఉంటారు. ఆహార నియమంతో పాటు ఆయన్ని స్మరించుకోవటం వల్ల, ఆయన దయ వచ్చే పనులు చేయటం వల్ల మనకి ఆ ఉపవాసం మనని ఆనందానికి దారితీస్తుంది అన్నమాట. అంటే పరమాచార్య వారు ఎవరైనా శివరాత్రి రోజు భోజనం చేస్తే ఆయన చెయ్యొద్దని చెప్పేవారు కాదంట, చాలా కఠినంగా మాట్లాడేవారు అని చెప్పేవారు నాన్నగారు. కుక్కలు కూడా తినవు శివరాత్రి రోజు, అటువంటిది మనం ఆహారం తీసుకుంటున్నామని చెప్పేవారమ్మా, చాలా కఠినంగా ఉంది అనేవారు. అంటే అంత గట్టిగా చెప్తే కానీ మనం ఆ ఉపవాసం రోజు, అసలైన ఉపవాసం ఏది అంటే మనకి ఆహారం తక్కువగా తీసుకుని ఎక్కువగా ఆయన స్మరణ చేయటం వల్ల మన మనస్సు నిండిపోతుంది ఆయన స్మరణలో. ఎప్పుడైతే స్మరిస్తున్నామో ఆయన అనుగ్రహం కూడా వచ్చేస్తుంది కాబట్టి మనం చాలా సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా ఉండే రోజు అన్నమాట. జాగరణ కూడా ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎవరైతే తెలిసి తెలియక ఉపవాసం చేసి ఈశ్వరుని అభిషేకించి జాగరణ చేసినప్పుడు వాళ్ళకి ముక్తి వచ్చేస్తుంది అని చెప్తారు. జాగరణ ఏంటంటే మనకి ఎక్కువగా జీవితంలో మనకి ఆహారం ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. రోజంతా ప్రతిరోజు ఎక్కువ లెగిసిన దగ్గర నుంచి ఏ ఆహారం తీసుకోవాలి, ఇంకా అదే గొడవలో ఉంటాం. ఈరోజు మాత్రం ఏంటంటే ఆహారం గురించి ఎక్కువ కాకుండా ఈశ్వరుడు గురించి మనం తప్పిస్తూ ఉంటాం, ఈశ్వరుడిని ఎక్కువ స్మరణ చేస్తూ ఉంటాం. అందుకని ఆహారం మీద కాకుండా ఈశ్వరుడి మీద మన ధ్యాస మొదలుతుంది. అలాగే బాగా ఆహారం తీసుకుని మనకి నిద్ర, అంటే ఆహారంలోని నిద్రలోని సుఖాన్ని వెతుక్కుంటూ ఉంటాం. వాటిని తగ్గించి వాటి వల్ల సుఖం రావట్లేదురా నీకు, ఈశ్వరుని స్మరించటం వల్ల ఆయన నీకు సుఖాన్ని ఇస్తాడు, స్మరణే నీకు సుఖాన్ని ఇస్తుంది అని మనకి చక్కగా శివరాత్రి రోజు ఆహార నియమాన్ని పాటించి
మనం జాగరణ అంటే ఎప్పుడూ నిద్రపోతూ ఉంటే తినటం నిద్రపోవటంలోనే కాలం అంతా గడిచిపోకుండా ఆయన స్మరణతోటి గడవాలి. అప్పుడే ఆయన స్మరణ వల్ల మన మనస్సు పవిత్రమైపోతుంది. కాబట్టి ఈరోజు ఏంటంటే మనకి ఆహార నియమాన్ని, ఆయన స్మరణని, మనకి ఇష్టమైనటువంటి ఆ నిద్రలో సుఖం ఉందనుకుని మనం ఎక్కువగా నిద్రపోతూ ఉంటాం. ఆ నిద్రలో కాదురా, నీకు తెలియకుండా పొందే సుఖం కాదు, జాగ్రత్త అవస్థలో నువ్వు పొందాలి ఆ సుఖాన్ని. అందుకే నీ స్మరణ చేస్తూ ఉంటే నీ గాఢ నిద్రలో ఎటువంటి సుఖాన్ని పొందుతూ ఉంటావో, ఆనందాన్ని పొందుతూ ఉంటావో, ఆయన్ని స్మరించటం వల్ల నిరంతరం అదే సుఖం నీకు అనుభవంలోకి వచ్చేస్తుంది. స్మరణలో ఉన్న ప్రీతిని, ఆయన్ని పూజించటంలో, అర్చించటంలో ఉన్న ప్రీతిని మనకి శివరాత్రి ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటారనమాట. ఒకసారి మనకి అది తెలిసిన తర్వాత మళ్ళీ మనం అవి చెయ్యాలి అనిపిస్తుంది. ఆయన స్మరిస్తూ ఉంటే ఇంత ఆనందం వచ్చేస్తుంది కదా అని స్మరణని వదిలిపెట్టకుండా చేసుకుంటూ ఉంటాం. అంటే ఏదో ఒక దారి కనిపించాలి కాబట్టి మనకి నాన్నగారు అంటూ ఉండేవారు, ఇడ్లీ తినాలంటే ఎక్కడో చోట ముక్కని ఇరుచుకోవాలి. అలాగే శివరాత్రి రోజు మనం ఆయన్ని స్మరించటం వల్ల అంటే మనం ఎక్కువ కాలాన్ని ఆహారానికి నిద్రకి ఇవ్వకుండా ఆయన స్మరణతోటి ఆయన్ని అర్చించి ఆయన దయ కోసం, ఆయన అనుగ్రహం కోసం ఎప్పుడైతే మనం అలా స్మరిస్తామో ఆ స్మరణలో మనకి ఆనందం వస్తుంది. దాని రుచి తెలిస్తేనే మళ్ళీ మనం ఆయన్ని స్మరిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజు ద్వారా మనకి భగవంతుడు మనకి ద్వారాలు తెరుస్తాడనమాట. స్మరణలోనే ఆనందం ఉంది. ఆహార నియమాన్ని పాటిస్తేనే నీకు ఆనందం దొరుకుతుంది. ఆహార నియమాన్ని పాటించకపోతే నీ దేహం నిన్ను ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాగే నిద్రలో లేదు సుఖము. జాగ్రత్త అవస్థలో నువ్వు గాఢ నిద్రలో పొందే సుఖాన్ని జాగ్రత్త అవస్థలో పొందడానికి ఈశ్వరుని స్మరించటం వల్ల మాత్రమే జాగ్రత్త అవస్థలో ఆ స్థితిని పొందుతావు, ఆనందాన్ని పొందుతావు అని మనకి చక్కగా శివరాత్రి ద్వారా తెలియజేస్తున్నారు. భక్తసులభుడైనటువంటి ఈశ్వరుని ఏదైనా అడిగితే, లోకానికి సంబంధించి అడిగితే లోకానికి సంబంధించి ఇచ్చేస్తాడు. మనకి మోక్షం కావాలన్నా, జ్ఞానం కావాలన్నా మళ్ళీ ఈశ్వరుడే మనం ప్రార్థిస్తేనే ఆ శివుడే మనకి తేలికగా ఇచ్చేస్తాడు. కాబట్టి ఏ శివుడు అయితే మళ్ళీ శంకరాచార్యుల వారుగా ఈ భూమి మీదకి వచ్చారో, శంకరాచార్యుల వారు ఏం చెప్పేవారంటే, మొత్తం ఎన్ని గ్రంథాలు స్తోత్రాలు అన్నీ రాసినప్పటికీ ఆఖరిలో మళ్ళీ ఆయన ఏం చెప్తారంటే, ఆ శివుడే, ఆ ఈశ్వరుడి స్మరణలోనే మన మనస్సు లయిస్తుంది తేలికగా అని. మోక్షం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన మళ్ళీ ఈశ్వరుడు స్మరణని, ఆ మహాదేవుణ్ణి స్మరించటం వల్ల మాత్రమే మనకి జ్ఞానం వస్తుందని. ఏ శివుడైతే శంకరాచార్యుల వారిగా ఈ భూమి మీదకి వచ్చారో మళ్ళీ ఆయన మనస్సుని లయింపచేయటానికి, నశింపచేయటానికి, జ్ఞానానికి ప్రతీక ఈశ్వరుడు. కాబట్టి ఆ శివుణ్ణి మనం ఆరాధించడానికి, స్మరించడానికి అలవాటు పడేటట్లుగా వీళ్ళందరూ మనల్ని అనుగ్రహించారన్నమాట. అంటే మనకి ఎక్కడ సుఖం ఉందో తెలియదు, కానీ మహాత్ముడు అంటే మళ్ళీ ఆ ఈశ్వరుడే ఏదో ఒక రూపం ద్వారా వచ్చి మనకి ఎలా స్మరించాలి, ఎలా జీవించాలి అనేది మనకి తెలియజేశారనమాట. అంటే మనం మనకి భక్తి వచ్చింది కాబట్టి మనకి భక్తి యొక్క విలువ తెలియట్లేదు. భక్తి ఎలా వచ్చింది అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మనకి నాన్నగారు భూమి మీదకి రావటం వల్ల ఒక దేహం తీసుకుని ఆయన మనకి వివేకం అనే విత్తనాన్ని, భక్తి అనే విత్తనాన్ని, విశ్వాసాన్ని మనకి అనుగ్రహించటం వల్ల భక్తి మనకి అలవాటైంది. భక్తిలో ఉన్న ఔన్నత్యం మనం తెలిసి దానికోసం మనం ఎక్కువ తపన పడకుండానే ఈశ్వరుడు నాన్నగారి ద్వారా మనకి భక్తిని అనుగ్రహించాడు. భక్తి అంటే
ఈశ్వరుని స్మరించుకోవటమే కాదు, భగవంతుని స్మరించుకోవటమే కాదు, ఆ భక్తిలో ఉన్న ఔన్నత్యం అది నువ్వు నేర్చుకుంటేనే నీ జీవితం యొక్క విలువ తెలుస్తుంది. నీ జీవితం ఎందుకు వచ్చిందో, ఏ జ్ఞానాన్ని పొందటానికి నీ జీవితం వచ్చిందో అది భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. జ్ఞానాన్ని పొందాలి అంటే భక్తి ఉంటేనే నీకు జ్ఞానం వస్తుంది. భక్తి లేకపోతే జ్ఞానం రాదు. కాబట్టి మహాత్ములంతా భూమి మీదకి వచ్చి మనకి భక్తిని అనుగ్రహిస్తున్నారు. వాళ్ళు అనుగ్రహించటం వల్లే మనకి విశ్వాసం వస్తుంది. మనకే వచ్చేసింది విశ్వాసం అనుకోకూడదు. ఇప్పుడు వాళ్ళు భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రమే, వాళ్ళని దర్శించుకున్నప్పుడు మాత్రమే మనకి సజీవమైన విశ్వాసం, ఆ భక్తి, భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం, ఆయన్ని స్మరించుకోవటం అంటే అవన్నీ మనకి ఆ గురువు ద్వారా ఈశ్వరుడు మనకి అనుగ్రహించాడు. విశ్వాసం ఉంటే మనము జీవితంలో ఏదైనా చేయొచ్చు, కొండల్ని కూడా కదపొచ్చు అని చెప్పేసి మనకి మహాత్ములందరూ చెబుతున్నారు. భక్తి ఉంటేనే నీకు ఏదైనా సాధ్యమవుతుంది. భక్తి లేకపోతే నీ జీవితంలో రేణింపేమీ ఉండదురా. భక్తి లేని జీవితాలను చూస్తూ ఉంటే భక్తుల జీవితాల్లో నీకు ఎంత రేణింపు కనిపిస్తుందో, ఎంత ఆనందం కనిపిస్తుందో, అది భక్తి లేని వాళ్ళ జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ, ఈ సృష్టిలో ఆ ధనం, అధికారం అన్నీ ఉన్నప్పటికీ వాళ్ళ జీవితాల్లో ఆ రేణింపు కనిపించదు అని చెప్పేసి మహాత్ములంతా మనకి తెలియజేస్తున్నారు. భక్తిలో ఉన్న ఔన్నత్యం, భక్తి మనకి కలగటం వల్ల మనలో రాగద్వేషాలు తగ్గిపోతూ ఉంటాయి. ఈశ్వరుడు మీద ప్రీతి కలిగే కొలిది మనకి ప్రపంచంలో, మన కుటుంబంలో మనకి అన్నిటి మీద ఆకర్షణ తగ్గిపోతూ ఉంటుంది. ఒక దాని మీద ఇష్టం, ఒక దాని మీద ద్వేషం, అవన్నీ కూడా మనకి తగ్గిపోతూ ఉంటాయి. రాగద్వేషాలు తగ్గిపోతూ ఉంటాయిరా. హెచ్చు తగ్గులు, నీ మనసు ఒక్కొక్క రోజు హెచ్చుగా ఉంటుంది, ఒక్కొక్క రోజు తగ్గిపోయి ఉంటుంది. ఆ హెచ్చు తగ్గులు తగ్గిపోతాయి. అంటే మనకి ఏదైనా ఇష్టమైనది జరిగినప్పుడు మన మనసు సంతోషిస్తూ ఉంటుంది. మనకి ఇష్టం లేని జరిగినప్పుడు మన మనసు దుఃఖపడతా ఉంటుంది. ఆ దుఃఖపడేవాడు, సుఖపడేది ఆ హెచ్చు తగ్గులు. అంటే మన మనసు సమానంగా ఉండటానికి, రాగద్వేషాలు లేకుండా నిరంతరం ఆనందంగా శాంతిగా ఉండటానికి భక్తి అనేది ఉంటేనే అవన్నీ సాధ్యం. భక్తి లేకుండా నీ మనసు బ్యాలెన్స్డ్గా ఉండదు. నీ మనసు హెచ్చుతగ్గులకి గురవుతూ ఉంటే, సుఖ సంతోషాలతోటి కలిసిపోతూ ఉంటే, సుఖ దుఃఖాలతోటి కలిసిపోతూ ఉంటే, సుఖం వచ్చినప్పుడు ఆనందం, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మళ్ళీ దుఃఖం. వీటి వల్ల, ఆ హెచ్చుతగ్గుల వల్ల మన లోపల ఉన్నటువంటి, అంతర్యామిలో ఉన్నటువంటి, మన మనసుకి మూలంగా ఉన్నటువంటి చైతన్య స్థితిలో ఉండే ఆనందాన్ని మనం అందుకోలేకపోతాం అన్నమాట. అందుకని మన జీవితంలో భక్తి ఉండటం వల్లే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆకర్షణలు, మనకున్న అటాచ్మెంట్స్, మనకున్నటువంటి ద్వేషము అవన్నీ తగ్గుతూ ఉంటాయి. రాగద్వేషాలలోంచి నువ్వు బయటికి రావాలి అంటే భక్తి ఉంటేనే దాంట్లోంచి బయటికి వస్తావు. భక్తి లేకుండా రాగద్వేషాల్లోంచి బయటికి రాలేము అని ప్రతి గురువు మనకి చెప్తున్నారు. అంటే భగవంతుడితోటి మనకి అనుసంధానం రాకుండా, ఆయన్ని ప్రేమించకుండా, ఆయన ఇష్టపడకుండా, ఆయన మీద ప్రీతి కలగకుండా మనం మిగిలిన ఆకర్షణలోంచి బయటికి రాలేము. అందుకని భక్తిలో ఉన్న ఔన్నత్యం మనకి తెలుస్తూ ఉంటేనే, భక్తి యొక్క విలువ తెలుస్తూ ఉంటేనే మనం దాన్ని నిరంతరం పెంపొందించుకుంటూ ఉంటాం. భక్తి యొక్క విలువ తెలియకపోతే మన మనస్సు అభివృద్ధి అవ్వదు. మన జీవితం ఎందుకు వచ్చిందో, ఆ ఏ జ్ఞానాన్ని పొందటానికి మనకి ఈ దేహాన్ని ఇచ్చాడో భగవంతుడు, ఆ జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని కోల్పోతూ ఉంటాం. అందుకని చెప్పేసి భక్తిని మనం పెంపొందించుకోవడంలో
దాంట్లోనే సుఖము శాంతి ఉన్నాయి. నీకు ఎంత సంపద ఉన్నప్పటికీ, ఎంత అధికారం ఉన్నప్పటికీ, నీకు పాండిత్యం ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నప్పటికీ ప్రపంచంలో అవన్నీ నీ దేహం ఈ భూమి మీద నివసించటానికి ఉపయోగపడతాయి. కానీ వాటిలో ఎక్కడ నీకు ఆనందం దొరకదు. శాశ్వతమైనటువంటి ఆనందము, శాంతి, సుఖము దొరకవు. కేవలం భక్తి వల్ల మాత్రమే మనకి ఆనందము, శాంతి వస్తాయి. మన నాన్నగారు కోళ్ళలోకి రావటం వల్ల, ఆయన యొక్క కృప వల్ల, ఆయన యొక్క చూపు వల్ల, మనకి ఈ భక్తిని ఆయన అనుగ్రహించటం వల్ల మనం సజీవమైన విశ్వాసాన్ని మనకి ఆయన అనుగ్రహించటం వల్ల మనం ఈ భక్తిని ఎంజాయ్ చేస్తున్నాం. ఎప్పుడైతే భక్తిని మనం ఇష్టపడుతున్నామో, భగవంతుని ప్రేమించటానికి మనం అలవాటు పడ్డామో, ఆ భక్తి మనలో మిగిలిన ఉన్నటువంటి వాసనని, ఆకర్షణని, మన దుఃఖాన్ని అన్నింటినీ తొలగించేస్తూ ఉంటుంది. భక్తి యొక్క ఔన్నత్యం అది, మన గురువు యొక్క ఔన్నత్యం అది. ఈశ్వరుడు మన మీద దయ చూపించటం వల్ల, ఒక జ్ఞాని అయిన గురువుని మనకి పంపించటం వల్ల మనం ఆయన ఫోల్డ్లోకి వచ్చేటట్లుగా ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించటం వల్ల నాన్నగారి ద్వారా మనకి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. భక్తిలో ఉన్న ఔన్నత్యం తెలుస్తూ ఉంటే మనందరం ఈ సమాజంలో, ఈ లోకంలో జీవిస్తున్నాం. కానీ భక్తి ఉన్నవాడు చాలా సంతృప్తిగా, సంతోషంగా, ఆనందంగా, అంటే బాహ్యంగా కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ కష్టాలు ఏమీ తాకకుండా ఆనందంగా జీవించేవాడు ఎవరయ్యా అంటే భక్తి ఉన్నవాడు మాత్రమే. అందుకని భక్తికి ప్రథమ స్థానాన్ని ఇచ్చారన్నమాట. భక్తి లేకుండా జ్ఞానం రాదు, ఆ శాశ్వతమైన సుఖం రాదు. ఎందుకయ్యా మనకి మోక్షమో జ్ఞానమో రావాలి అంటే దుఃఖరహిత స్థితి జ్ఞానంలోనే ఉంది, మోక్షంలోనే ఉంది. మనకి భక్తి ఉన్నప్పుడు, మనం భగవంతుడితో నిరంతరం కనెక్ట్ అయినప్పుడు, మన మనసులో ఆయన నిరంతరం స్మరించేటప్పుడు, దేహ ప్రారంభంలో ఏదైనా కష్టం వచ్చినప్పటికీ ఆ కష్టం మనకి తాకకుండా భక్తి కాపాడేస్తూ ఉంటుంది. కష్టం వద్దు అనుకుంటే ఆగిపోతుంది. కానీ భక్తి ఉన్నప్పుడు మనకి ఆ భక్తి ఏం చేస్తుందంటే, మనకి దేహ ప్రారంభంలో మనకు ఉన్నటువంటి ఆ కష్టము, దుఃఖము, అనేక సంగతులు జరిగినప్పటికీ ఆ దేహ ప్రారంభం కొద్దీ దాని కోర్సు అది తీసుకుంటున్నప్పటికీ కూడా దాంతో తాదాప్యం లేకుండా మన కష్ట సుఖాలతోటి అంటుకోనివ్వకుండా, దాని ప్రభావం మన మీద లేకుండా, మన మనసు మీద లేకుండా, మన మనసు నిరంతరం శాంతిగా ఉండేటట్లుగా భగవంతుడు, ఏ భగవంతుడినైతే స్మరిస్తున్నామో ఆ భగవంతుడు మన దేహ ప్రారంభంలో వచ్చే కష్టాల్ని, నష్టాల్ని, దాని ప్రభావాన్ని మన మనసు మీద పడనేయకుండా, మన జీవితం మీద పడనివ్వకుండా ఆయన రక్షించేస్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి మనకి భక్తిలో ఉన్న ఔన్నత్యం తెలుస్తూ ఉండాలి. అప్పుడే మనం భక్తిని ఇంకా ఇంకా పెంపొందించుకుంటూ ఉంటాం. అంటే ఏదో ఈ కాలక్షేపం కోసం భక్తి కాకుండా ప్రీతితోటి, ప్రేమతోటి భగవంతుని స్మరించినప్పుడు మాత్రమే మనకి జ్ఞానం వస్తుంది, మనకి మోక్షం వస్తుంది. కానీ ఆ ప్రీతి లేకపోతే మనకి ఆ మోక్షం రాదు. కాలక్షేపం అయిపోతూ ఉంటుంది కానీ, టైం గడిచిపోతూ ఉంటుంది కానీ జ్ఞానం రాదనమాట. అందుకని ఏ పని చేసినప్పటికీ ఈశ్వరుడికి మనం కొద్దిగా నీళ్ళు ఇచ్చినప్పటికీ శ్రద్ధతోటి ఇవ్వాలి. అలాగే 2 ఆకులు ఇచ్చినప్పటికీ శ్రద్ధతోటి ఇవ్వాలి. 2 పళ్ళు ఇచ్చినప్పటికీ ఏదయ్యా చూస్తున్నాడంటే పళ్ళు ఆయన ఇచ్చినయే, ఆకులు ఆయన ఇచ్చినయే, నీళ్ళు ఆయన ఇచ్చినయే. కానీ ఆ ఇచ్చేటప్పుడు మనం శ్రద్ధగా చేస్తున్నావా లేదా, ఆయన మీద విశ్వాసంతో ప్రేమగా ఆయన ఇచ్చిన పళ్ళని, ఆయన ఇచ్చిన ఆకుల్ని, ఆయన ఇచ్చిన నీళ్ళని ఆయనకి సమర్పించటంలో శ్రద్ధని చూసి మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకని ఏ పని చేసినప్పటికీ శ్రద్ధ అవసరము. శ్రద్ధ లేకుండా
భగవంతుడి యొక్క అనుగ్రహం రాదు. భగవంతుడి అనుగ్రహం ఉంటే అన్నీ సాధ్యమే. మనకు అందరికీ తెలుస్తుంది అనుగ్రహం ఉంటే అన్నీ సాధ్యమే అని. కానీ అనుగ్రహాన్ని ఎలా పొందుతాము అంటే భగవంతుడి పట్ల మనం ప్రీతిగా ఉంటేనే. ఎంత ప్రీతితోటి ఉంటే అంత ప్రీతి, మనసు నిండిపోయేంత ప్రీతి. మన జీవితంలో ప్రథమ స్థానాన్ని భగవంతుడికి ఇచ్చి ప్రీతిగా శ్రద్ధగా ఉంటేనే ఆయన అనుగ్రహం మన మీద కురుస్తుంది, వర్షింపచేస్తాడైనా. మనం ఏదో కొద్దిగా చేసి మన మీద అనుగ్రహం ఎక్కువగా ఉండాలంటే నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, నది దగ్గరికి వెళ్ళినప్పుడు చెంబు పట్టుకెళ్ళిన వాడు చెంబుతోటే నీళ్లు తెచ్చుకుంటాడు, బిందె పట్టుకెళ్ళిన వాడు బిందెతోటే నీళ్లు తెచ్చుకోగలుగుతాడు. అంటే నీ పాత్రని బట్టి అక్కడ నీళ్లు తెచ్చుకుంటున్నావు. అలాగే నువ్వు మనస్సుని భగవంతుడికి సమర్పిస్తే, ఎంతవరకు సమర్పిస్తే, ఎంత ప్రీతిగా ఆయన పట్ల నువ్వు ఉంటున్నావో, ఎంత శ్రద్ధగా ఉంటున్నావో దాన్ని బట్టే అనుగ్రహం వస్తుంది. అంటే మనం పరిమితులతోటి, అంటే నీ భర్తని, నీ పిల్లల్ని, లోకంలో మిగిలిన వాటి అన్నిటి పట్ల నీకు ఆకర్షణతోటి, వాటి పట్ల ఇష్టంతో భగవంతుని ప్రేమిస్తూ ఉంటే అది అనుగ్రహంతో నిండదు. నీ మనసును మిగిలిన విషయాల అన్నిటి పట్ల నుంచి బయటికి లాగి, అంటే ఆ విషయాలు అన్నీ కూడా తర్వాత స్థానమే, భగవంతుడు తర్వాత స్థానాన్నే ఇవ్వాలి. నీ భర్తకైనా, నీ పిల్లలకైనా, తల్లిదండ్రులకైనా, ఎవరికైనా సరే అది ముందు స్థానం భగవంతుడికి ఇచ్చి భగవంతుడి ప్రీతి కోసమే మనం జీవిస్తూ ఉంటే ఆయన అనుగ్రహాన్ని వర్షింపజేస్తాడు. అంటే మనం ప్రతిదానికి అనుకుంటూ ఉంటాం, ఏదైనా కావాలంటే భగవంతుడి అనుగ్రహం కావాలి కదా అనుకుంటాం. కానీ అనుగ్రహం కావాలి అనుకున్నప్పుడు అనుగ్రహం ఎలా వస్తుందో కూడా మనకు తెలియాలి. ఆయన్ని ప్రేమిస్తేనే వస్తుంది. మన ప్రేమ సరిపోవట్లేదు. మనం మనస్సు నిండుగా, పరిపూర్ణమైన మనస్సుతోటి, నిండు మనస్సుతోటి ఆయన్ని స్మరించినప్పుడు మాత్రమే మనకి అనుగ్రహం వర్షిస్తుంది. లేకపోతే ఏంటంటే మనం ఎంతవరకు చేస్తే అంతవరకే. నువ్వు బింది పట్టుకెళ్తే బిందితో నీళ్ళు వస్తాయి, చెంబు పట్టుకెళ్తే చెంబుతో నీళ్ళు వచ్చినట్టే నువ్వు ఎంతవరకు చేస్తే అంతవరకే అనుగ్రహం వస్తుంది భగవంతుడిది అని ఇక్కడ చక్కగా నాన్నగారు మనకి చెప్తున్నారు. అంటే అందరూ వాళ్ళ మీద ఎందుకు అనుగ్రహం ఎక్కువ చూపించారు, మన మీద ఎందుకు తక్కువ చూపించారు? అనుగ్రహం ఉంటే అన్నీ వచ్చేస్తాయి కదా. కానీ అనుగ్రహం ఎలా వస్తుందో అలా జీవించాలి అనేది మనకు అర్థమవుతే, అనుగ్రహం ఎలా వస్తుందో అలా జీవించటానికి మనం ప్రయత్నం చేస్తాం. అలా ప్రయత్నం చేసి జీవిస్తాం. అప్పుడు మనకి అనుగ్రహం కురుస్తుంది మన మీద. అందుకని ముందు అనుగ్రహం ఉంటేనే అన్నీ. అనుగ్రహం అంతటా ఉందిరా, నీ హృదయంలో కూడా ఉంది. అంతటా ఉన్న అనుగ్రహాన్ని నువ్వు నీ అర్హతను బట్టే అది వస్తుంది. నీ హృదయంలో ఉంది, అంతటా ఉంది. అంతటా ఉన్నటువంటి ఆనందం, నీ హృదయంలో ఉన్న ఆనందం నీకు ఎందుకు దక్కట్లేదు అంటే, నువ్వు పరిమితులతోటి నువ్వు భగవంతుణ్ణి, అంటే ఇంతవరకు సరిపోతుందిలే అనుకుని చెప్పేసి లిమిటెడ్గా భగవంతుని ప్రేమిస్తూ ఉంటాం. లిమిట్లెస్గా ప్రేమిస్తేనే మనకి అనుగ్రహం వర్షిస్తుంది. ఏ మినహాయింపులు పెట్టుకోకుండా భగవంతుని ప్రేమించాలి. అప్పుడే మనకి జ్ఞానం వస్తుంది. అందుకని మనకి అనుగ్రహం లేదు అనుకోదురా. అనుగ్రహం అంతటా ఉన్న అనుగ్రహానికి నువ్వు యోగ్యతను సంపాదించుకో. ఆ యోగ్యత ఎలా వస్తుంది అంటే, నువ్వు ప్రేమించటాన్ని బట్టే, నీ మనసుని అర్పించటాన్ని బట్టే నీకు యోగ్యత వస్తుంది, అర్హత వస్తుంది. అర్హత లేకుండా మనకి ఎక్కడైనా ఉద్యోగం కావాలన్నా, ఎవరికైనా సరే మనం ఒక పని మనిషిని పెట్టుకోవాలన్నా వాడు చేయగలటా లేదా అని మనం చూసుకుని పెట్టుకుంటాం. అలాగే మనకి ఎలాగ వస్తుంది అర్హత, యోగ్యత అంటే, మనం పరిమితులు లేకుండా ఈశ్వరుని మనస్సు పూర్తిగా హృదయపూర్వకంగా ఆయన స్మరించినప్పుడు మాత్రమే మనకి ఆ అర్హత,
వస్తుంది, ఆ యోగ్యత వస్తుంది. ఆయన అనుగ్రహానికి మనకి అర్హత యోగ్యత ఉంటే అనుగ్రహం వస్తుందని తెలిస్తే మనం అర్హతని మన యోగ్యతని పెంచుకునేటట్లుగా చేస్తామన్నమాట. ఎలా వస్తుందని అనుకున్నప్పుడు మనం ప్రేమించాలి ఆయన్ని అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అలాగ అనుగ్రహం మనకి వస్తుంది. ఆ అనుగ్రహంతో పాటు మనకి నాన్నగారు ప్రతి నిమిషం చెప్తా ఉన్నారు, అందరి హృదయాల్లో నేను ఉన్నాను అని చెప్పేసి. మనకి హృదయంలో భగవంతుడు ఉన్నాడు అనేది ఆయన మన స్ఫురణ ఇస్తున్నారు. మనకి నాన్నగారు ఈ పని చేశారు, మన కళ్ళలోకి వచ్చారు, మనకు అది చేశారు, ఇది చేశారు, లోకానికి సంబంధించినవి అన్నిటినీ మనం చెప్తూ ఉంటాం. మనల్ని ఎంత అనుగ్రహిస్తున్నారో మన హృదయంలో ఉండి ప్రతి భక్తుడికి కూడా అనుభవం, ఎక్స్పీరియన్స్. ఆ అనుభవం మన హృదయంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం పట్టుకోలేకుండా, ఆ అనుభవానికి తెచ్చుకోలేకుండా మన మనస్సుకి మూలంగా ఉన్నాడు, మన హృదయంలోనే ఉన్నాడు. బయట ఉన్న రూపాలు అన్నీ కూడా మన దేహం ఎంత నిజమో అవి కూడా వ్యవహారిక సత్యమే. కానీ అసలైన నిజం, సత్యము ఏదంటే మన హృదయంలో ఉండటం అనేదే మొదటిగా ఆయన కృష్ణుడు ఏం చెప్పాడంటే అందరి హృదయాల్లో ఉండటం అనేది ముందుగా చెప్పిన మాట అన్నమాట. మన హృదయం వైపు మనం నెతకకుండా మనం బయటికి వెళ్ళి మనం ఎక్కడో ఉన్నాడు, అరుణాచలంలో ఉన్నాడు, లేకపోతే ఇంకో చోట ఉన్నాడు అని ఎందుకు నెతుకుతున్నాము అనేదాన్ని ఒక భక్తుడు అడుగుతాడు. భగవాన్ నీ హృదయంలో వెతకమని చెప్తున్నావు, కానీ హృదయంలో వెతకకుండా మేము అన్ని ప్రదేశాల్లోని ఎందుకు వెతుకుతున్నాము? నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్తే మేము ఇక్కడ నెతకాలి కదా, ఎందుకు నెతకలేకపోతున్నాము? ఎక్కడైతే నెతకమని చెప్తున్నావో అక్కడ నెతకకుండా, ఎక్కడైతే వ్యవహారిక సత్యం మాత్రమే, అది నిజం కాదు అని నువ్వు చెప్పినప్పటికీ మేము ఆ మాటను విశ్వసించకుండా మనమందరం శ్రీశైలం వెళ్తాం, లేకపోతే అరుణాచలం వెళ్తాం, లేకపోతే హిమాలయాలు వెళ్తాం, ఎక్కడెక్కడెక్కడో అన్నిటినీ వెతుకుతూ ఉంటాం. కానీ భగవంతుడు ఏం చెప్పాడంటే నీ హృదయంలో ఉన్నాను, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ హృదయాన్ని నెతికితేనే నేను దొరుకుతాను అని మనకు తెలిసి ఉన్నప్పటికీ నెతకలేకపోవటానికి కారణం ఏదయ్యా అంటే నీ దేహబుద్ధే కారణము. బలంగా నీకు దేహబుద్ధి ఉండటం వల్ల నువ్వు హృదయంలో వెతకటం మానేసి బాహ్యంగా ఎక్కడ ఉన్నాడు అని అక్కడ వెతుకుతున్నావు. ఎన్ని జన్మలు వెతికినప్పటికీ బాహ్యంగా ఆయన లేడు, అక్కడ నీకు దొరకడు, ఉన్నప్పటికీ దొరకడు. నీ హృదయంలో వెతికినప్పుడు మాత్రమే నీ హృదయంలో ఉన్నవాడు అడ్డుపడతాన్ని. ఎంతో కొంత దేహబుద్ధి పలచబడటం వల్ల మనకి హృదయంలో నెతకాలనే బుద్ధి వస్తుంది అని చెప్పేసి భగవాను నాన్నగారు మనకి చక్కగా చెప్తున్నారు. ఎందుకు నెతకలేకపోతున్నాం అంటే బలంగా ఉంది మన దేహబుద్ధి. ఆ దేహబుద్ధి బలంగా ఉండటం వల్ల మనం హృదయం వైపుకు నెతకకుండా మనం బాహ్యంగా నెతుకుతున్నాం. ఒకసారి మేము నాన్నగారి దగ్గర ఒక 10-15 సంవత్సరాల కిందట ఊరు వెళ్తున్నాం. ఏప్రిల్లో ఆయన దర్శనం చేసుకుని ఇక్కడ ఒక వారం రోజుల నుండి శృంగేరి వెళ్తున్నాం. నాన్నగారు అన్నారు, అమ్మ మీరు శృంగేరి ఎందుకు వెళ్తున్నారు? బాహ్యంగా ఎక్కడ లేడు దేవుడు, భగవంతుడు మన హృదయంలో ఉన్నానని చెప్తున్నాడు కదా, ఇక్కడ నెతకలేకుండా అక్కడికి ఎందుకు వెళ్తున్నాము అని అడిగారు. అడిగితే నాన్నగారు హృదయంలోకి మేము నెతకలేకపోతున్నాము, అటువైపుగా ప్రయాణించలేక బాహ్యంగా ఆ ప్లేసులకి వెళ్ళటం వల్ల ఎంతో కొంత శాంతిని పొందుతున్నాము. ఆ శాంతి వల్లైనా ఎప్పుడైనా మీ అనుగ్రహం వల్ల మేము హృదయంలో వెతకటం మొదలు పెడతామేమో అని చెప్పేసి ఆశ. అంతేగాని అక్కడ లేడని తెలుసు, కానీ లోపలికి వెళ్ళలేక బాహ్యంగా వెళ్తున్నాము. మీ కృప వల్ల ఎప్పుడైనా మాకు హృదయంలో
నెతకాలి అని నెతకగలిగే శక్తి వచ్చినప్పుడు మేము హృదయంలో నెతికి అప్పుడు మేము మీ అనుగ్రహం వల్ల మాత్రమే నెతుకుతాము. మీ అనుగ్రహం ఎప్పుడైనా మనకి ఎందుకు నెతకలేకపోతున్నాం అంటే ఆయన అనుగ్రహం మన మీద అంత వర్షించాలి. వర్షించినప్పుడు మాత్రమే నెతకగలుగుతాం. లేకపోతే బాహ్యంగా ఎక్కడా లేడు అని చెప్పినప్పటికీ అక్కడే నెతుకుతూ ఉంటాము. ఇక్కడ నెతకలేక నిజం హృదయంలో ఉంది, బాహ్యంగా ఉన్నాయని వ్యవహారిక సత్యాలు అని ఆయన ఎన్నిసార్లు చెప్పినా, ఈ మాటను ఎన్నిసార్లు చెప్పినా మనం అక్కడ వెతకలేకపోవటానికి మన హృదయంలో దేహబుద్ధి కారణము. గురువు యొక్క అనుగ్రహం వల్ల ఆయన నిరంతరం ఆయన స్మరించటం వల్ల మన జీవిత విధానంలో భగవంతుడు దయ వచ్చేటట్లుగా జీవించటం వల్ల ఆయన అనుగ్రహం వస్తుంది. అప్పుడు మనం హృదయంలో నెతకటం మొదలు పెడతాం. అంతవరకు మనం అటువైపుగా నెతకలేము. ఇక్కడ కృష్ణుడు మనకు చెప్తాడు, మన హృదయంలో ఎందుకు నెతకలేకపోతున్నాము అంటే వైరాగ్యం లేదు, అభ్యాసం లేదు. వైరాగ్యం ఉండాలి, అభ్యాసం ఉంటేనే నీకు మోక్షస్థితి కలుగుతుంది, జ్ఞానస్థితి కలుగుతుంది అని. వైరాగ్యం అంటే ఏంటయ్యా అంటే ఏదైతే నిజం కాదో దానిని వదిలిపెట్టడమే వైరాగ్యము. ఏదయ్యా నిజం అంటే మన హృదయంలో ఉన్నటువంటి వాడే నిజం. నిజం కానిదంతా మనకి బాహ్యంగా కనిపించేదంతా కూడా మన మనస్సు, ఈ ప్రపంచం అదంతా నిజం కానిది. నిజం కాని దాన్ని వదిలిపెట్టడమే వైరాగ్యము. ఆ వైరాగ్యం ఉంటేనే మనం అక్కడి నుంచి మన మనస్సు ప్రపంచం వైపు నుంచి మన వైపుకి, మన హృదయం వైపుకి ప్రయాణిస్తుంది. వైరాగ్యం లేకపోతే బయటే వెతుకుతూ ఉంటాం. అక్కడ ఏమీ లేదని చెప్పినప్పటికీ మనకి అర్థం అవ్వాలి. ఏది అర్థం అవ్వాలి అంటే చక్కగా భగవాన్ నాన్నగారు చెప్తున్నారు, నువ్వు ప్రపంచం నిజం అనుకున్నంతసేపు నీ మనసు బాహ్యముఖం అయిపోతూనే ఉంటుంది. ప్రపంచం నిజం కాదు, అది అబద్ధము అని నీకు భగవంతుడి అనుగ్రహం వల్ల, గురు అనుగ్రహం వల్ల నీకు దృఢ నిశ్చయం వస్తేనే ప్రపంచం అబద్ధం అనేది నీకు బాగా నీ గుండెలకి పట్టుకోవాలి. నిజం భగవంతుడు, ప్రపంచం అబద్ధము అనేది నీకు బాగా అర్థమైనప్పుడు మాత్రమే ప్రపంచం వైపుకు వెళ్లకుండా నీ మనసు ఆగుతుంది. నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నీకు లోపల నుంచి ప్రపంచం నిజమని కనిపిస్తూ ఉంటే నీ మనస్సుని ఆపలేవు, నీ శక్తి సరిపోదు. ఎందుకంటే అది అబద్ధం అని తెలిస్తేనే ఆగుతుంది, కానీ అది నిజం అనుకున్నంతసేపు ప్రపంచం వైపుకి మనసు వెళ్ళిపోతుంది. అంటే మనకు అన్ని చక్కగా కిటుకులు చెప్తూ ఉంటారు. అర్హత సంపాదించాలి అంటే ఈ ప్రీతి కోసం జీవిస్తూ ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. అలాగే హృదయం వైపుకి ప్రయాణించాలి అంటే కనుక మనకి ఎందుకు ప్రయాణించలేకపోతున్నాము హృదయం వైపుకి, ఎక్కడ ఉన్నాడో అక్కడ ఎందుకు నెతకలేకపోతున్నాం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే నెతుకుతాము. అందుకని ఆయన అనుగ్రహం కోసమే జీవించాలి. ఏదైతే కాదో నీ మనస్సుని, ఏదైతే అబద్ధం చెప్తున్నావో నీ మనస్సు అబద్ధం, నీ మనస్సు బాహ్యంగా వెళ్ళిపోవటానికి ప్రపంచం కూడా అబద్ధము అనేది నీకు చూడీగా ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే ప్రపంచంలో ఏమీ లేదు, ప్రపంచం అబద్ధం అని చెప్పిన భగవంతుడి మాటని విశ్వసిస్తేనే నీకు అక్కడ ఆగుతుంది. అంటే భగవంతుడు చెప్తున్నాడు మనకి అది అబద్ధం అని చెప్పేసి, కానీ నా మనసు అడ్డే వెళ్ళిపోతుంది అని భగవంతుడు మాట కన్నా నీ మనస్సుని ఎక్కువ నమ్మటం వల్ల నీ మనస్సుని వైపుకు వెళ్ళిపోతూ ఉంటాం. మనస్సుని ఎక్కడ సరి చేసుకోవాలి? భగవంతుడు ఏం చెప్తున్నాడు? ప్రపంచం అబద్ధం అని చెప్తున్నాడు. అది నిజం అనుకున్నంతసేపు నీ మనస్సు
అటే వెళ్ళిపోతుంది. నీ హృదయంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి నెతకలేవు, అటువైపుగా ప్రయాణించదు. అందుకని భగవంతుడు మాటను విశ్వసించి అక్కడ లేదు అనేది బలంగా భగవంతుడు మాటను విశ్వసించు. భగవంతుడు ఉన్నాడు అని ఎలా విశ్వసిస్తున్నామో అలాగే నీ హృదయంలో ఉన్నాడు అనేది విశ్వాసం. అలాగే బాహ్యంగా లేడు అని ఆయన మాటని కూడా అంత బలంగా విశ్వసిస్తేనే మన మనసు బాహ్యముఖం అవ్వకుండా ఆగుతుంది. ఇక్కడ ప్రతిదీ కూడా విశ్వాసమే. భగవంతుడు ఉన్నాడనే విశ్వాసాన్ని, అది మన హృదయంలో ఉందనే విశ్వాసాన్ని, బాహ్యంగా అక్కడ లేడు అనే మాటని, ఈ అన్నిటినీ కూడా ప్రతి మాటని విశ్వసించాల్సిందే. భగవంతుడు ఉన్నాడని విశ్వసించి అక్కడి నుంచి మనం నా దేహానికి ఇవి కావాలరా, నా దేహ అవసరాలు ఇది, నా కష్టం ఇది, నా ఇది చూడు అది చూడు అని చెప్పేసి భగవంతుణ్ణి మొదటిగా ఆయన విశ్వసిస్తున్నాం ఆయన ఉన్నాడని, కానీ మిగిలిన మాటలన్నింటినీ వదిలేస్తున్నాం అన్నమాట. ఏ దేహం అయితే అబద్ధమో ఆ దేహం కోసం నిరంతరం మనల్ని ఆయన కోరుకుంటూ ఉండటం వల్ల మన మనసు హృదయాభిముఖంగా ప్రయాణించదు. మనకి ఇక్కడ ఒక మాటే కాకుండా భగవంతుడు చెప్పిన ప్రతి మాటని విశ్వసించాలి అనేది మనకి తెలియాలన్నమాట. ఆయన నీ హృదయంలో ఉన్నాను అంటే ఉన్నాడు అంతే, మనకి ఆ నిశ్చయం వచ్చేయాలి. ఎక్కడున్నాడు భగవంతుడు? మన హృదయంలో ఉన్నాడు అనేది మొదటిసారిగా అందరి హృదయాల్లోని ఉన్నాను అని చెప్పిన మాటని మనం గట్టిగా ఎలా పట్టుకోవాలి. అలాగే ప్రపంచం అబద్ధం అని చెప్పిన మాటని మనం గట్టిగా విశ్వసించి ప్రపంచం మనకి నిజంగా కనిపిస్తుంది అనుకుని పరిగెట్టకూడదు. భగవంతుడు అబద్ధం అని చెప్పాడు, మనం అబద్ధం అనుకుని క్లోజ్ చేసుకుంటే మన మనసు హృదయం వైపుకి వెళ్తుంది, లేకపోతే ప్రపంచం వైపుకు వెళ్ళిపోతుంది. ఎవరు ఆపలేరు. మనకి మనసు కనిపిస్తూ ఉంటే పోనీ ఆపేద్దాం అనుకుంటాం, మన దేహం ఏటన్నా వెళ్తూ ఉంటే మనకి ఆపేస్తాం అనుకుంటాం. కానీ మనసు మనకి తలంపు రూపంలో తప్పితే మనకి బాహ్యంగా దాన్ని పట్టుకోవటానికి కనిపించదు. తలంపు రూపంలోనే దాన్ని పట్టుకోవచ్చు. ప్రపంచం వైపుకి వెళ్ళే మనస్సుని భగవంతుడు మాటని విశ్వసించి ఒక నిశ్చయానికి వచ్చి అప్పుడు దాన్ని ఆపగలం, కానీ లేకపోతే దాన్ని ఆపలేము. వైరాగ్యం కావాలి అనేది మనకు తెలుసు. వైరాగ్యం కావాలి అంటే నీకు జ్ఞానం. భగవాన్ ఏం చెప్పారంటే వైరాగ్యానికి జ్ఞానానికి భేదం లేదు అని చెప్పారు. అటువంటి వైరాగ్యం ఏదైతే నిజం కాదని చెప్పారో ఆ నిజం కాని దాన్ని వదిలిపెట్టడమే వైరాగ్యము. మన మనసుకి ఏం చెప్పాలి అంటే అది నిజం కాదు అని భగవంతుడు చెప్తున్నాడు కదా, ఆ చెప్పిన మాటని నువ్వు విశ్వసించి వదిలిపెట్టు. అప్పుడు మనకి ఆ వైరాగ్యం వస్తుంది. ఎందుకు లోపలికి వెళ్ళలేకపోతుంది మనసు? మనం ఇక్కడుంటే ఇంట్లో ఉండం, ఇంట్లో ఉంటే అరుణాచలంలో ఉండం. ఎక్కడో ఒక చోటే మన దేహం ఎలా ఉంటుందో అలాగే మన మనస్సు కూడా ప్రపంచం వైపుకి వెళ్తాందా, భగవంతుడి వైపుకి వెళ్తాందా? మనం స్మరించినప్పుడు ఒక నిమిషం భగవంతుడిని స్మరిస్తాము, ఈ లోపల మనకి ఏదైనా అవసరం వస్తే మళ్ళీ అది తలంపు వచ్చేస్తూ ఉంటుంది. ఒకేసారి రెండాటిని నువ్వు స్మరించవు, భగవంతుడా వేరే తలంప. అలాగే మన మనసు బాహ్యముఖం అయిపోయినంతసేపు అంతర్ముఖం అవ్వదు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో అటువైపుగా ప్రయాణించదు. కాబట్టి మనం వైరాగ్యం అనే సంపదని, అన్ని సంపదల కన్నా ఈ భూమి మీద ఉన్నటువంటి ధనము, అధికారము, పాండిత్యము ఏది ఉన్నప్పటికీ అవన్నీ లిమిటెడ్గానే మనకి పనికి వస్తాయి దేహానికి, కానీ మనకి జ్ఞానాన్ని ఇవ్వవు. మనం సంపాదించుకున్న డబ్బులు, మనం సంపాదించుకున్న అధికారం, మనం సంపాదించుకున్న పాండిత్యము మనకి ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని ఇవ్వవు. దేహ అవసరాల కోసం ఉపయోగపడతాయి అవన్నీ. ఎందులో ఉందయ్యా సంపద అంటే వైరాగ్యంలో ఉంది సంపద. ఈశ్వరుడు వైరాగ్యాన్ని
గుర్తు. మనం ఈశ్వరుని ఎంతో ఇష్టపడతా ఉంటాం, కానీ ఏ వైరాగ్యం అయితే మనకి వస్తే మనం ఆయన స్థితిని ఇస్తాడో ఆ వైరాగ్యాన్ని మనం ఇష్టపడం. ఈశ్వరుడు మనకి నిత్యము సుఖాలు ఇస్తూ ఉండాలి, ఈ సృష్టిలో మనం అవన్నీ అనుభవిస్తూ ఉండాలి. అంతవరకు మనం ఈశ్వరుని ఇష్టపడతాం. కానీ ఆయనకు వైరాగ్యం అనేదే సంపద అని చెప్పిన ఈశ్వరుడి మాటని మనం విశ్వసించం. వైరాగ్యము పట్ల మనకి ప్రీతి కలగాలి అంటే ఈశ్వరుని మనం స్మరిస్తూ ఉంటే వైరాగ్యంలో ఉన్న ఔన్నత్యాన్ని ఆయన మన హృదయానికి అందిస్తూ ఉంటాడు. నిజం కాని దాన్ని వదిలిపెట్టేటట్లుగా మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఏదైతే అబద్ధమో దాన్ని పట్టుకోకుండా నిజాన్ని పట్టుకునేటట్లుగా భగవంతుడే నిజము, ఆయనే ఆత్మరూపంలో చైతన్యం రూపంలో మన లోపల ఉన్నాడు. ఆయన్ని పట్టుకునేటట్లుగా, నిజాన్ని పట్టుకునేటట్లుగా, అబద్ధాన్ని వదిలేసేటట్లుగా ఆయన అనుగ్రహిస్తాడు. వైరాగ్యంలో ఉన్న గొప్పతనం మనకి అర్థం అవ్వాలి. వైరాగ్యం అంటే మనం చక్కగా ఇంత పీపుల్ తెచ్చుకుంటాం, పెట్టుకుంటాం. ఏ రోజైనా సరే రోజు మనకి వైరాగ్యం అనే సంపద కావాలి అని రోజు మనం ఈశ్వరుని ప్రార్థిస్తూ ఉంటాం. కానీ నిజంగా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనం మళ్ళీ భయపడిపోతూ ఉంటాం. విభూతి పెట్టుకునేటప్పుడు ఆ విభూతి ఎక్కడి నుంచి వచ్చింది? మన శరీరం కాలిపోయిన తర్వాత వచ్చేదే ఆ విభూతి. అందరూ ఈ మధ్యన ఉజ్జయిని వెళ్ళిపోతున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏంటయ్యా అంటే అక్కడ భస్మహారతి చాలా బాగుంటుంది, ఆ ఫీల్ మనం అనుభవించాలి అని. ఇంత విభూతి పెట్టుకుని మనం ఐశ్వర్యాన్ని, విభూతి వైరాగ్యం అనే సంపదని ఇస్తేనే జ్ఞానం కలుగుతుంది అనేది మనకి అర్థమవుతుంది. ప్రార్థిస్తున్నాము. నిజంగా ఆయన ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే అవి బాబు వద్దుని కొన్ని రోజులు దేహాన్ని ఉంచుకుందాం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆయన నిజంగా వైరాగ్యం ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నామంటే దేహం ఉంటేనే మనం ఉంటాము అనేది మనకి అనుభవం. దేహం లేకుండా మనం ఉండము అని మనకి బాగా బలపడిపోవటం వల్ల మనం ఏం చేస్తామంటే ఆయన ఇస్తానన్నా సరే మనం తీసుకోవటానికి రెడీగా ఉండమన్నమాట. అంటే దేహం ఉంటేనే మనం ఉన్నట్లు, దేహం లేకుండా మనం ఉండము అనేది బలంగా నాటుకుపోవటం వల్ల మనకి ఆయన చెప్పిన వైరాగ్యం గురించి, వైరాగ్యమే శివుడు ఈశ్వరుడిచ్చే ప్రసాదం ఏదయ్యా అంటే, ఐశ్వర్యం ఏదయ్యా అంటే వైరాగ్యం. దేహం ఉన్నప్పటికీ లేనప్పటికీ మనం ఉండే స్థితిని ఆయన అనుగ్రహిస్తాడు. అటువంటి స్థితిని మనకి అనుగ్రహిస్తాను అంటే మనం దాన్ని పట్టుకోవడం మానేసి ఏదో చిల్లర గొడవల్లో పడతా ఉంటాం. ఎందుకయ్యా అంటే దేహం ఉంటేనే మనం ఉంటాము అని అంత బలంగా మనలో నాటుకుపోవటం వల్ల దేహం లేకపోతే మనం ఉండము అనుకుని నిరంతరం దానికి అలవాటు పడిపోవటం వల్ల మనం దీని యొక్క వైభవాన్ని అందుకోలేకపోతున్నాం అన్నమాట. అంటే రోజు విభూతి పెట్టుకుంటూ ఉంటాం, కానీ నిజంగా ఏదైనా దేహానికి ఒక కష్టం వస్తే ఏంటంటే నీ దయలేదు నా మీద అనుకుంటాం. ఆ కష్టాన్ని ఎందుకు పంపించాడు అంటే ప్రపంచం వైపుకు మన మనస్సు వెళ్లకుండా హృదయాభిముఖంగా ఆయన ఎక్కడైతే ఉన్నాడో మన హృదయంలో అటువైపు ప్రయాణించటానికి ఆ కష్టాన్ని మనకి ఇచ్చాడు అనేది మనం మర్చిపోతూ ఉంటాం. అంటే దేహం ఉంటేనే, దేహం ఉండాలి, దేహానికి అన్ని సౌకర్యాలు ఉండాలి, అన్ని కంఫర్ట్స్ ఉండాలి, అవన్నిటితో పాటే మనం జ్ఞానం పొందేద్దాం అనుకుంటాం. కానీ ఏదైతే నశించాలో ఆ మనస్సుకి బాహ్యముఖం ఎల్లకుండా ఎక్కడైతే నిజం ఉందో, ఏ హృదయంలో అయితే నిజం ఉందో అటువైపు ప్రయాణించాలి అంటే మన మనస్సు అనేక కష్టాలు వచ్చినప్పుడే బాహ్యంగా వెళ్ళటం మానేసి లోపలికి ఆయన ఉన్న వైపుగా ప్రయాణిస్తుంది. అందుకని కష్టాలు అన్నీ మనల్ని తీర్చిదిద్దుతాయి, మన మనస్సుని బాహ్యముఖం అయిపోకుండా తీర్చిదిద్దుతాయి. అందుకని మనం కష్టాలు వద్దు వద్దు అనుకుంటాం. అనుకోకుండా కష్టం వచ్చినప్పటికీ, సుఖం వచ్చినప్పటికీ, ఏది వచ్చినప్పటికీ ఆయన అనుగ్రహం వల్లే వస్తుంది అనేది మనకి అర్థమవుతే
మనం కష్టాలు వద్దనుకో. నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, మీ దేహ ప్రారంభంలో ఏది వచ్చినప్పటికీ మీరు వద్దు అనుకోకుండా అది అనుభవించటమే జ్ఞానము అని చెప్పేసి. దేహ ప్రారంభంలో మనకి కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి. గురువు ఏం చేస్తూ ఉంటాడు, మనం ఏదో అప్పుడప్పుడు ఇలా స్మరించుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం కదా, కానీ మనం విన్నదానికి ఆయన అనుగ్రహించట్లేదు. మనం ఎప్పుడో ఒకసారే స్మరిస్తాం. ఆయన అనుగ్రహం అనేది మన మీద ఉండటం వల్ల ఆయన దయాస్వరూపుడు కాబట్టి, ఆయన కరుణాస్వరూపుడు కాబట్టి, ఆయన మన దేహ ప్రారంభంలో వచ్చే కష్టాల్ని మన మనస్సు మీద దాని ప్రభావం లేకుండా ఆయన కాపాడేస్తూ ఉంటాడు. మనమేమనుకుంటున్నామంటే మన సాధన వల్లే అట్లన్నింటినీ దాటేస్తున్నాం అనుకుంటాం. మన సాధన వల్ల మన మనస్సు చిన్న కష్టాన్ని, చిన్న తలంపుని కూడా తీసుకోలేదు. అటువంటి మన మనస్సు, అటువంటి అల్పమైన స్వల్పమైన మనస్సు వల్ల మన దేహ ప్రారంభంలో వచ్చే కష్ట నష్టాలని అన్నింటినీ తట్టుకోవట్లేదు. ఈశ్వరుడు యొక్క గురువు యొక్క కృప వల్ల మాత్రమే మన దేహ ప్రారంభంలో ఎన్ని వచ్చినప్పటికీ మన మనస్సు మీద దాని ప్రభావం లేకుండా ఆయన అనుగ్రహం అంత బలంగా చూపించి మన మీద పడనివ్వకుండా దాని ప్రభావాన్ని కాపాడుతున్నాడు, అంత రక్షిస్తున్నాడు అనేది మనకి అంత అనుగ్రహం మన మీద ఉంది అని మనకు అర్థం అవ్వాలి. మనం దాటేసాం అనుకుంటే అది మన మనస్సుని నమ్మేస్తున్నాం. మన మనస్సు వల్ల దాన్ని దాటలేము. ఆయన కృప మాత్రమే దాటిస్తుంది అనేది మనకు అర్థం అవుతే, దేహ ప్రారంభంలో వచ్చిన అన్నిటినీ మన మనసు మీద పడకుండా ఎందుకు చూస్తున్నాడు అంటే, మనం ఇక్కడ ఏదో సుఖంగా ఈ రోజులన్నీ దేహంతో అటు ఇటు తిరుగుతా కాలక్షేపం చేయటానికి చూడట్లేదు ఆయన. దాని ప్రభావం లేకుండా మన మనసు శాంతిగా ఉంటే భగవంతుడిని పొందటానికి ప్రయత్నిస్తాను కాబట్టి వాటిని అన్నిటినీ మన మనసు మీద పడకుండా ఆయన అనుగ్రహిస్తున్నాడు. అక్కడ మనం చూసుకోవాలి. దాటేసాం కాదు, ఎందుకు దాటిస్తున్నాడు? ఆయన్ని పొందటానికి, మోక్ష స్థితిని పొందటానికి, జ్ఞాన స్థితిని పొందటానికి దాటిస్తున్నాడు. అది మనకి తెలిస్తే ఏం చేస్తామంటే జాగ్రత్తగా ఆయన దాటించేస్తున్నాడు. మన మనసు మీద దాని ప్రభావం లేకుండా మన మనస్సుని విడదీసుకుని ఎక్కడ ఆయన ఉన్నాడో మన హృదయంలో అటువైపుగా నెట్టుకుతామన్నమాట. బుద్ధుడు శరీరం వదిలిపెట్టేశాడప్పుడు నిరంతరం బుద్ధుడు కూడా ఉన్నటువంటి ఆనందు ఆయన శరీరం వెళ్ళిపోతుంది ఆయన చెప్పేసి ఆయనకి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆనందకి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటే బుద్ధుడు అప్పుడు కళ్ళు తెరిచి ఏం చెప్తాడు అంటే, నువ్వు ఈ బుద్ధుడి కోసం కాదు విలపించవలసింది, నీ శరీరం ఎందుకు వచ్చిందంటే బుద్ధుడు ఏ నిర్వాణ స్థితిని పొందాడో ఆ నిర్వాణ స్థితిని నువ్వు పొందటానికి ప్రయత్నం చేయటానికే నీ శరీరం వచ్చింది. ఆ ప్రయత్నాన్ని వదిలిపెట్టకు. నా కోసం విలపిస్తా ఉన్నావనుకో, ఈ బుద్ధుడి కోసం విలపిస్తున్నావనుకో, ఈ శరీరం కోసం విలపిస్తున్నావనుకో, అప్పుడు నీ టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. నీ టైంని, నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా బుద్ధుడు అంటే అంతర్యామిగా ఉన్నాడు. ఆయన పొందిన నిర్వాణ స్థితి, ఆ బ్రాహ్మీ స్థితిని పొందు, అది నిజం, ఈ శరీరం అబద్ధం అని చెప్పేసి ఆయన ఆనందికి ఆఖరి క్షణంలో కూడా ఏ స్థితిని పొందటానికి మనం జీవించాలో, ఏ ప్రయత్నం చెయ్యాలో, ఏది పొందటానికి మన టైంని, ఎనర్జీని ఖర్చు పెట్టాలో ఆయన అనుగ్రహించి ఆనందికి వెళ్తాడు. అప్పుడు ఆనందికి తెలుస్తుంది, ఈ శరీరం అబద్ధం. ఇది ఎప్పుడొకప్పుడు బుద్ధుడి శరీరమైనా, నాన్నగారి శరీరమైనా, భగవాన్ శరీరమైనా, కృష్ణుడి శరీరమైనా, రాముడి శరీరమైనా, అందరి శరీరాలు అబద్ధం. అందుకనే దాన్ని గురించి కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ బ్రాహ్మీ స్థితిని, ఆ చైతన్య స్థితిని, ఆ ఆత్మస్థితిని, ఆ ఆనంద స్థితిని పొందటమే మన గమ్యం. కాబట్టి అక్కడ గురి పెట్టమని చెప్తున్నారనమాట.
అంటే అక్కడ గురి పెట్టాలి అంటే కనుక మనకి ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి. అంటే దేహం అబద్ధం అని చెప్పినప్పుడు మనం నిరంతరం దీన్ని దేహం అబద్ధం అబద్ధం అనుకుంటే దాన్ని దాటలేము. ఏదైతే నిజమో, ఏ భగవంతుడైతే నిజమో, ఏ చైతన్య స్థితి అయితే నిజమో, ఏ శివుడు శరీరం మనం ఆయన స్మరించినంత మాత్రాన్న ఆయన ఏ శరీరం అయినప్పటికీ, కృష్ణుడు శరీరం మరణించినప్పటికీ, అది నశించిపోయినప్పటికీ ఆ శరీరం ద్వారా ఆయన వ్యక్తమయ్యాడు. కాబట్టి ఆ శరీరాన్ని, ఆ రూపనామాన్ని స్మరించటం వల్ల కూడా సత్యస్థితిని పొందేస్తాం. కాబట్టి ఆ దేహాలకి అంత ప్రత్యేకత. భగవాన్ దేహమైనా, రామకృష్ణుడి దేహమైనా, రాముడి దేహమైనా, కృష్ణుడి దేహమైనా, దేహం అబద్ధమైనప్పటికీ అక్కడ సత్యస్థితి, ఆత్మస్థితి వ్యక్తమైంది. కాబట్టి ఆ రూపనామాల్ని పట్టుకోవటం వల్ల మనం ఆత్మస్థితిని పొందగలుగుతాం. మన శరీరాలు లాంటి శరీరాలు కాదు వాళ్ళు. ఆత్మస్థితిని పొందినటువంటి, బ్రాహ్మీ స్థితి పొందినటువంటి వ్యక్తమైనటువంటి శరీరాలు. కాబట్టి మనకి లింగ రూపంలో మనం అర్చించుకున్న, లింగాన్ని స్మరించిన, ఈ కృష్ణుడి దేహాన్ని స్మరించిన, భగవాన్ దేహాన్ని స్మరించిన, రాముడి దేహాన్ని స్మరించిన, ఆ శరీరం నిజం కాకపోయినప్పటికీ ఆ శరీరం ద్వారా ఆ ఆత్మ వ్యక్తమైంది. కాబట్టి ప్రపంచానికి ఆ శరీరాన్ని, ఆ రూపాన్ని స్మరించటం వల్ల మనం కూడా ఆ నిజ స్థితిని, ఆ చైతన్య స్థితిని అనుభవంలోకి తెచ్చుకుంటాం. అందుకని చెప్పేసి వాళ్ళ శరీరాల్లో ఉన్న వైభవం అది. మన శరీరం ఏంటంటే ఈ దేహం దాన్ని పొందటానికి వచ్చింది. అందుకని మన దేహం వైపు నుంచి దృష్టిని వాళ్ళ వైపుకు మరల్చటం వల్ల మన దేహంతో ఉన్న తాదాప్యం తగ్గుతుంది. అంటే మన దేహం అబద్ధమని తెలిస్తేనే, ఎందుకయ్యా ఇది నిజం కాదు అంటే అది నశించిపోయేది, అది మాయ. నిజం ఏదైతే దాన్ని పట్టుకోవటానికి మన దేహం, మన మనసు సహకరిస్తాయి. ఆ మనస్సుని, ఆ దేహాన్ని వాడుకుని మనం అసలైన నిజస్థితిని పొందటానికి ఇవి రెండు మనకి ఇచ్చాడు భగవంతుడు. లేకపోతే ఈ దేహం లేకపోతే మనం ఆ నిజస్థితిని పొందలేం. కాబట్టి మనం ఒక పడవో ఓడో ఎక్కి నదిని ఎలా దాటుతామో, ఈ మనస్సుని దాటాలి అంటే మనం భగవంతుడి యొక్క ఆ రూపాన్ని స్మరించుకుని, ఆయన నామాన్ని స్మరించుకుని, ఆయన మాటని విశ్వసించి అప్పుడు మనం మన మనస్సుని దాటగలుగుతాం. ఆయన దాటిస్తాడు, మన మనస్సు నుంచి లాగేస్తాడు. ఆయన రూపం వైపు మనకి దృష్టి ఉంటే, అంటే మన రూపం ఆయన రూపం సమానం కాదనేది తెలియాలి మనకి. ఇది అబద్ధం అని తెలియాలి. దీని ద్వారానే పొందగలము, ఇది నావలాంటిదే, జ్ఞానం పొందటానికి మాత్రమే ఉపయోగం అని చెప్పి అంతవరకే దీనికి ప్రాధాన్యత. దానికి మించింది మన జీవుడు ఉన్నప్పుడు అంతకు మించి ఆ దేహానికి విలువ లేదు. ప్రయత్నం కోసమే వచ్చింది. భగవంతుడి యొక్క రూపం మనల్ని ఈ రూపంలోంచి దాటించటానికి అది సహకరిస్తుంది. అందుకని ఆయన రూపము నిజం కాకపోయినప్పటికీ మనకి నిజాన్ని వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఆయన రూపాన్ని మనం పట్టుకోవటం వల్ల మన రూపంలోంచి బయటికి వస్తాము, మన మనసులోంచి బయటికి వస్తాము. భక్తులందరికీ తెలుసు, దేహ బుద్ధే అడ్డము, మన మనస్సే అడ్డము. ఆ అడ్డమైన మనస్సే మనకి జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకురావట్లేదు అనేది నాన్నగారి భక్తులందరికీ తెలుసున్నమాటే. కానీ ఆ దేహబుద్ధిని ఎలా దాటాలి అంటే, ఈ దేహాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ మనసుని ఎలా ఉపయోగించుకోవాలి. మనస్సుని, దేహాన్ని మనం భగవంతుడు చెప్పినట్లు ఉపయోగించుకుంటేనే, మన మనసు చెప్పినట్లుగా జీవిస్తే ఇక్కడే ఆగిపోతాం. మన మనస్సుని పక్కన పెట్టి భగవంతుడి మీద ప్రీతితోటి, ఆయన రూపనామాలతో పాటు మన మనసుకి ఆయన మాటని బాగా శ్రవణ మననాదులతోటి
ఆ మాటలను విని 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 ఆ మాటని పట్టుకుని మన మనసులో ఉన్న మాటల్ని తలంపుల్ని పక్కకు పెట్టి ఆ మాటని పట్టుకోవటం వల్ల మనం జ్ఞానాన్ని పొందుతాం. అందుకని చెప్పేసి మన మనసుని ఎలా దాటాలి అంటే ఆ శాస్త్రంలో చెప్పిన మాట, గురువు మాట మనకి మన మనసులోంచి బయటికి తీసుకువచ్చేస్తాయి. కాబట్టి మన దేహ బుద్ధిలోంచి బయటికి తీసుకొచ్చేస్తాయి. కాబట్టి మనం చేసే పూజ, మనం చేసే జపం, మనం చేసే ధ్యానం, ఇవన్నీ కూడా మనం చేసే విచారణ మన మనసులోంచి బయటికి వచ్చేటట్టుగా, మన దేహ బుద్ధి తగ్గేటట్లుగా ఉండాలి. మనకి పూజ చేస్తూ ఉంటే, ప్రీతితోటి చేస్తూ ఉంటే మన మనసు కరిగిపోవాలి. నీట హిమముగా ప్రేమాకారు నీలో నన్ను ప్రేమగా కరిగి బ్రోము అరుణాచల. నీళ్ళలో కరిగిపోవాలి మన మనసు. అంటే మన ఐసు గడ్డ నీళ్ళల్లో వేస్తే చాలా సహజంగా అది కరిగిపోతుంది. అలాగే మన మనసు ఆయన మీద ప్రీతి వల్ల ఆ మనసు కరిగిపోవాలి. అంతటి ప్రీతి మనకి భగవంతుడి మీద ఉంటేనే అది కరుగుతుంది. మన మనసుని పక్కన పెట్టి ఆయన్ని పూజిస్తూ ఉంటే అది కొంచెం పుణ్యం వస్తుంది, కానీ మనకి జ్ఞానం రాదు. పూజ చేసినప్పుడు దీంట్లో దేన్ని తక్కువగా చెప్పట్లేదు. నువ్వు పూజ చేసేటప్పుడు కరిగిపోతుంది అనుకో, నీ మనసు నీ జ్ఞానం వచ్చేస్తుంది. పూజలో నీ మనసు కరగట్లేదనుకో, ధ్యానం చేసుకో, జపం చేసుకో, ఏది చేసుకున్నప్పటికీ అక్కడ నువ్వు పూజ చేస్తున్నావా, జపం చేస్తున్నావా, ధ్యానం చేస్తున్నావా, విచారణ చేస్తున్నావా, అది ముఖ్యం కాదు. నీ మనస్సు కరుగుతాందా లేదా, నీ దేహ బుద్ధి తగ్గుతాందా లేదా, అది ప్రధానము. అంటే అక్కడ మనకి ప్రీతి ఉండాలి ఆయన మీద. ఆ ప్రీతిలోనే ఇవన్నీ కరుగుతుంది, కానీ మన మనస్సు లేకపోతే అది కరగదు. అందుకని ప్రీతి ఉండాలి భగవంతుడి మీద. మనం అంటే ఎలా ప్రీతిని పెంచుకుంటాము అనేది మన ఇష్టానికి వదిలేస్తారు. శాస్త్రంలో మాటలు చదువుతావా, ఆయన రూపనామాలను చూస్తూ ఉంటావా, ఆయన అర్చిస్తూ ఉంటావా, ఆయన్ని జపం చేస్తూ ఉంటావా, ధ్యానం చేస్తూ ఉంటావా, నీ మనసుని విడదీసుకుంటూ ఉంటావా, అవన్నీ మన ఇష్టానికి వదిలేసి ఆయన మీద ప్రీతి ఉంటేనే మనకి జ్ఞానం వస్తుంది. మన మనసుని అట్టి పెట్టుకుని ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే దీనికి దానికి అది అంటే నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు, తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అని. మన మనసు ఆయన పట్ల ప్రీతితోటి కరిగిపోవాలి, అప్పుడే మనకి జ్ఞానం వస్తుంది. కాబట్టి ఎంత అందంగా మనకి భగవాను నాన్నగారు చిన్న చిన్న మాటలతోటి పెద్ద పెద్ద ఏమీ చెయ్యక్కర్లేదురా, నువ్వు పూజ చేయటానికి ఎంతో కొంత కష్టపడాలి, నువ్వు పువ్వులు తీసుకొచ్చుకోవాలి, అవి దండలు కట్టాలి, ఎన్ని చెయ్యాలి, ఎంతో కొంత కష్టం ఉంటుంది. కానీ భగవంతుడి మీద నీకు ప్రీతి కుదురుతాందనుకో, ఆ ప్రీతిలో నువ్వు కూర్చొని లేచేటప్పటికీ నీకు జ్ఞానం వచ్చేస్తుంది. అంత ప్రీతిని నువ్వు మిగిలిన పనుల పట్ల కన్నా ఆ పని చేసేటప్పుడు నీ మనసుని భగవంతుడికి అర్పిస్తే ఆ మనసు కరగాలి. అందుకని చెప్పేసి మనం చేసే పనిని చూడడు, చేసేటప్పుడు మన ఉద్దేశాన్ని చూస్తాడు. మన మనస్సుని ఆయనలో కరిగించుకునేటట్లు మన మనస్సు ఆయన ప్రేమలో కరిగిపోవాలి. మనం అప్పుడప్పుడు అనుకుంటా ఉండేవాళ్ళ నాన్నగారి దగ్గర కూర్చున్నప్పుడు ఆయన వల్ల మనకి ఆనందం వచ్చేస్తూ ఉంటే, శాంతి వచ్చేస్తూ ఉంటే ఆయన సమక్షంలో మనకి అసలు ఆనందం తప్పితే మన మనసు మనకి కనిపించకుండా అయిపోయేది. ఎందుకయ్యా అంటే ఆయన సమక్షంలో ఉన్న ఔన్నత్యం కాబట్టి మన మనసు మనకి కనిపించేది కాదు ఆయన సమక్షంలో. మళ్ళీ పక్కకు రాగానే మనం ఆయన సమక్షాన్ని దాటి రాగానే మళ్ళీ మన మనసు మనకి బాగా పీడించేస్తూ ఉంటుందన్నమాట. అంటే మహాత్ముల యొక్క సమక్షం ఎటువంటిది అంటే మన మనసుని కరిగింపచేసేస్తుంది. అందుకనే మహాత్ములతోటి మనకి స్నేహం, వాళ్ళని పూజించటం, వాళ్ళు చెప్పినట్టుగా వినటం వల్ల మాత్రమే మనసు కరుగుతుంది. మనకి దేహబుద్ధి మనసు ఉన్నంత వరకు దేహబుద్ధి ఉంటుంది. దేహబుద్ధి పోవాలి అంటే మనసుని నశింపచేసుకోవాలి. మనసుని నశింపచేసుకోవాలి అంటే హద్దులు లేనటువంటి ప్రేమ భగవంతుడి మీద ఉండాలి. ఎక్కడైనా మనం లిమిట్స్ పెట్టేసుకుంటూ ఉంటాం.
అవి బాబా అన్నీ ఇచ్చేస్తే భగవంతుడికి మనం ఏమైపోతామో ఉంటామేమో అని మనకు భయం వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఎంతవరకు సరిపోతుందో లేదా తండ్రి కొంచెం ప్రేమిస్తాను కదా, అంతకన్నా అయిపోతే నేను ఉండనేమో అని నాకు భయం వచ్చేస్తుంది అని మనమే అనేసుకుంటూ ఉంటాం. హద్దులు లేనటువంటి ప్రేమ ఉంటేనే మనకి జ్ఞానం వస్తుంది. మనం ఏ మనసు అయితే దుఃఖానికి కారణమో, ఏ దేహబుద్ధి అయితే దుఃఖానికి కారణమో వాటిని తొలగించాలి అంటే భగవంతుడి ప్రీతి వల్ల మాత్రమే అవి తొలుగుతాయి. నీ సాధనకి తొలగిపోరాయి. ఆయన అనుగ్రహం రావాలి. ఆయన అనుగ్రహం రావాలి అంటే పరిమితులు లేనటువంటి ప్రేమ ఈశ్వరుడి పట్ల నీకు ఉండాలి. అప్పుడే నీకు మనస్సు అక్కడ కరుగుతుంది. పరిమితులు పెట్టుకుని నీకు తీస్తూ ఉంటే ఆ పరిమితుల వల్ల నీ మనసులో దేని వల్ల కారణం ఏంటో చూసి ఆ కారణానికి వైద్యం చేసినప్పుడు మాత్రమే మనకి దేహ అనారోగ్యంలోంచి బయటికి ఎలా వస్తామో, మనకి దుఃఖం పోవాలి అంటే దుఃఖ కారణమైనటువంటి మనస్సు నశించాలి, దేహ బుద్ధి నశించాలి. దుఃఖ కారణాన్ని ఉంచుకుని దుఃఖం పోవాలి అనుకుంటే పోదు. దుఃఖ కారణమైనటువంటి మనస్సుని నశింపచేసుకోవడానికి ఈశ్వరుడిని ప్రేమించాలి. ఈశ్వరుడిని ఆయన ప్రీతి కోసం జీవించాలి. ఆయన దయ వస్తేనే, ఆయన దయ కోసం జీవిస్తూ ఉంటేనే మనం ఆయన దయ వల్ల మాత్రమే జ్ఞానం వస్తుంది. పని చేసేటప్పుడు ఒకటి నువ్వు ప్రీతిగా ఆయన్ని స్మరిస్తున్నాను అనుకుంటావు. ఆ ప్రీతి నువ్వు పని చేసేటప్పుడు కూడా పని చేసినప్పుడు ఫలితం వైపుకు నీ దృష్టి ఉండకుండా నీ జీవితంలో ఏ పని చేసినప్పటికీ ఆ పని ఎలా ఉండాలి అంటే భగవంతుడు దయ వచ్చేటట్లుగా ఉండాలి. భగవంతుడు దయ కోసమే పని చేస్తూ ఉంటే ఆ పని ఫలితాన్ని ఇవ్వటంతో పాటు భగవంతుడు దయ కూడా వస్తుంది. ఆ దయలోనే నీ మనసు కొట్టుకుపోతుంది. అంటే మనం ఏం చేస్తామంటే ఆ ఈశ్వరుని ప్రేమిస్తున్నాము, కానీ మళ్ళీ మనకి ఐశ్వర్యం ఉండాలి, ధనం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మనం ఏది పని చేసినప్పటికీ ఫలితం వచ్చేస్తుందా లేదా అని చూసుకుంటూ ఉంటాం. పని చేసేటప్పుడు ఫలితం వైపు నీ దృష్టి ఉండకుండా భగవంతుడు ప్రీతి కోసం ఆ పని చేస్తూ ఉంటే భగవంతుడు దయ వచ్చేస్తుంది. ఆ దయతో పాటు జ్ఞానం కూడా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి పని చేసేటప్పుడు మనం దృష్టిని ఫలితం వైపు కాకుండా భగవంతుడు దయ కోసం చేస్తూ ఉండాలి. స్మరణ చేస్తే దయ కోసం చెయ్యాలి. మనం ఆయన అర్చిస్తే మళ్ళీ మన కోరికల కోసం కాకుండా, మన అవసరాల కోసం కాకుండా ఆయన దయ కోసం చెయ్యాలి. స్మరణ చేస్తూ ఉంటే మన మనసు తగ్గుతుందా విజృంభిస్తుందా చూసుకుంటూ ఉండాలి. స్మరించేస్తున్నానని మళ్ళీ నువ్వు అహంకారాన్ని పెంచేసుకున్నావు అనుకో, నేను చాలా స్మరణ చేసేస్తున్నాను భగవంతుడు దయ రావట్లేదు అనుకుంటున్నావు అనుకో, ఆ స్మరణ చేసేటప్పుడు నీ నేనుగాడు దేహబుద్ధి పెరిగిపోతుంది. స్మరణ చేసేటప్పుడు ఏముండాలి అంటే ఆయన అనుగ్రహం వచ్చి తీరుతుంది. ఆయన అనుగ్రహం వస్తుందా లేదా అని చూడక్కర్లేదు. నీ స్మరణలో అది తగ్గిపోతుంది అనే విశ్వాసం నీకు ఉండాలి. ఎంతవరకు వచ్చింది ఆయన అనుగ్రహం అని చూడకుండా స్మరించాలి. స్మరణే మనకి ఆయన స్మరణలో మనసు నశించిపోయేదాకా, మనసు నశించిపోయాక చేసేవాడు ఉండడు కాబట్టి మనస్సు ఉంటే స్మరణ చేస్తావు. మనసు లేకపోతే దేనితో చేస్తావు? మనసు ఉన్నంత వరకు స్మరించవలసిందే. అందుకని అది నశించిపోయేంత వరకు మనం స్మరణ చెయ్యాలి. అది మనం స్మరణ చేస్తాం, కొంచెం ఇంకా జ్ఞానం రాలేదంటే అని ఎదురు చూస్తూ ఉంటాం. అందుకని స్మరించేవాడు నశించిపోవటమే జ్ఞానం రా. అంటే మనసు ఉంచుకుని మనకి జ్ఞానం కావాలనుకుంటాం. మనసు నశిస్తేనే జ్ఞానము అనేది మనకి చక్కగా వాళ్ళు తెలియజేస్తున్నారు. నువ్వు విచారణ చేస్తున్నావు అనుకో మనసు నశించాలి, నువ్వు స్మరణ చేస్తున్నావు అనుకో మనసు నశించాలి. ఏది చేసినప్పటికీ అది చేసేది ప్రధానం కాదు, నీ మనస్సు నశించటం ప్రధానము.
మనసు నశిస్తే లోపల ఉన్నటువంటి చైతన్యం వ్యక్తమవుతుంది. కాబట్టి నీ మనసు నశించేంత వరకు చెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ మనకి చక్కగా తెలియచేస్తున్నారనమాట. మార్కండేయుడు ఉంటాడు, ఈశ్వరుడు అని శివభక్తుడు. ఆయనకు ఒకసారి ఎవరో జ్యోతిష్కుడే ఎవరో వచ్చి చెప్తాడు, నీకు మరణం వచ్చేస్తుంది అని చెప్పేసి. మరణాన్ని ఎలా జయించాలి అని ఆయన వెంటనే చూసుకుంటాడు. మరణాన్ని ఎలా జయించాలి అంటే మన దేహంతో తాదాప్యం కాకుండా ఈశ్వరుడితోటి తాదాప్యాన్ని పొందేస్తే మరణం లేని వస్తువు మనకి అనుభవంలోకి వచ్చేస్తుంది. దేహం మరణించినప్పటికీ మనం ఉంటాము అనే స్థితి మనకి వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఆ ఈశ్వరుడితో తాదాప్యాన్ని పొందటానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో ఆయన మరణం లేని వస్తువుని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. మనం ఏం చూస్తాము, ఆయన ఫోటో ఏం చేస్తాడు, ఒక లింగానికి ఆయన గట్టిగా పట్టేసుకున్నట్లుగా ఫోటోలు వేస్తారన్నమాట. మనం ఏమనుకుంటామంటే దేవుని గట్టిగా బాహ్యంగా శరీరంతో ఆయన్ని పట్టేసుకుంటే జ్ఞానం వచ్చేస్తుంది. శరీరాన్ని కాదు, అక్కడ శరీరం లోపల ఉన్నటువంటి మనస్సు భగవంతుడిని పట్టుకోవాలి, ఆయనతో తాదాప్యం వచ్చేయాలి. మన దేహంతో తాదాప్యం పోవాలి, భగవంతుడితో తాదాప్యం వచ్చేయాలి. అప్పుడు మరణం లేని వస్తువుని మనం అనుభవంలోకి తెచ్చుకుంటామన్నమాట. అంటే ఇక్కడ ఏది చేసినప్పటికీ జ్ఞానము మోక్షం గమ్యంగా ఉండాలి. మనకి మోక్షమే గమ్యంగా ఉండాలి, కానీ లోకానికి కావలసినటువంటి మన దేహ అవసరాలు మన కోరికలు గమ్యంగా ఉండకూడదు. అలా ఉంటే మనకి జ్ఞానం రాదు. మన కోరికల కోసం జీవిస్తూ ఉంటే ఎప్పుడూ కూడా మనకి శాంతిని ఆనందాన్ని పొందలేము. మళ్ళీ పుట్టి మళ్ళీ ఒక దేహాన్ని భూమి మీద ఇస్తాడు భగవంతుడు. ఆ దేహం ద్వారా అయినా సరే మనం పొందవలసి ఉంటుందన్నమాట. అంటే మనకి మోక్షమే గమ్యంగా బతకాలి అనేది నాన్నగారు భగవాన్ మనందరికీ తెలియజేస్తున్నారు. కృష్ణుడు భగవద్గీతలో అంతా బోధిస్తూ ఉన్నారు. మనం గమ్యంగా భగవంతుడిని పెట్టుకోవాలి. భగవంతుడే గమ్యం, మార్గం కూడా భగవంతుడే. నాన్నగారు ఎప్పుడు అంటా ఉండేవారు, అమ్మ నేనేమి సాధన చేయలేదు, నాకు గమ్యము భగవానే, మార్గము భగవానే. అందుకని చెప్పేసి వాళ్ళ కృప వల్ల వచ్చేసింది జ్ఞానం, నేనేమి సాధన చేయలేదు అని చెప్తా ఉండేవారు. ఎందుకు చెప్పేవారు అంటే మనం కూడా గమ్యం భగవానే, గమ్యం మళ్ళీ మార్గం కూడా భగవానే అనుకునేటట్లుగా మనం ఆ మాట మనం తీసుకుని జీవించాలి అనేది చక్కగా నాన్నగారు మనకి తెలియజేస్తూ ఉండేవారు. గమ్యం మనం భగవాన్ అనుకున్నప్పుడు మళ్ళీ భగవానే మార్గం కూడా. ఆయన్ని స్మరించటమే, ఆయన కోసం జీవించటమే, ఆయన దయ కోసం జీవిస్తేనే జ్ఞానం వస్తుంది. కానీ మనం ఆయన దయ రాని పనులు చేస్తూ ఉంటే జ్ఞానం రాదు. ఆయన దయ వచ్చేటట్టుగా జీవించాలి. అక్కడ దాంట్లో మనకి ఎక్కడ అంటే ఇవన్నీ మనకి నాన్నగారు ఎందుకు చెప్పేవారంటే, ధ్యానం చెయ్యండి, మీకు ఏకాగ్రత కావాలి అంటే ధ్యానం చేయటం వల్ల మనకి ఏకాగ్రత వస్తుంది, సూక్ష్మ బుద్ధి వస్తుంది. ఇదేమి జ్ఞానం అనేది మన గొప్ప నూర్పిల్లాగా జరగదు, స్థూల బుద్ధి ఉంటే జరగదు, దేహం నేను అనుకునే బుద్ధి వల్ల కాదు, సూక్ష్మంగా ఉండాలి బుద్ధి. నీ మనసు ఏకాగ్రత పొందితే, నీ మనసుకి ఆ కాన్సన్ట్రేషన్ వస్తే, ఆ సూక్ష్మ బుద్ధి వస్తే నీకు సూక్ష్మంగా నువ్వు అన్నిటిలోంచి విడుదల చేసుకుంటావు. సూక్ష్మ బుద్ధి ఏం చేస్తుంది అంటే మనకి జ్ఞానానికి దారిని చూపిస్తుంది ఆ సూక్ష్మ బుద్ధి. అందుకని చెప్పేసి మనం ఏ మాట చెప్పుకున్నప్పటికీ దాంట్లో ఉన్న వైభవాన్ని ఎందుకు చెప్పుకోవాలి అంటే ఆ సూక్ష్మత, ఆ స్థూలంగా కాకుండా సూక్ష్మంగా పూజ చెయ్యి. పూజ చేసేటప్పుడు నీ మనసు కరుగుతుందా లేదా, ఆయన పట్ల ప్రీతిగా ఉందా లేదా అని చూసుకోవడమే మనకు సూక్ష్మ బుద్ధి. మనం పూజ చేసేస్తున్నాం, కడిగేస్తున్నాం అంటే అది స్థూల బుద్ధి, చెయ్యి, దానికి పుణ్యం వస్తుంది. కానీ సూక్ష్మ బుద్ధి ఉంటే ఆ పూజ చేసేటప్పుడు నీ మనసు భగవంతుల్లో లయిస్తాందా లేదా, ఆయన్నే గమ్యంగా పెట్టుకుందా లేదా,
అక్కడ అది కరుగుతుందా లేదా అనేది మనకి తెలుస్తుంది. అందుకని సూక్ష్మ బుద్ధిని మనకి పెంపొందించడం కోసం నాన్నగారు ఇన్ని మాటలు అంటే 40-50 ఏళ్ళు మనకి ఎందుకు బోధించారు అంటే స్థూల బుద్ధి వల్ల మనకి జ్ఞానం రాదు, దేహమే నేను అనుకునే బుద్ధి వల్ల మనకి జ్ఞానం రాదు, సూక్ష్మ బుద్ధి వల్లే మనకి జ్ఞానం వస్తుంది. కాబట్టి ఆ సూక్ష్మ బుద్ధిలో మనం చాలా తేలికగా విడదీసుకోగలుగుతాం. కాబట్టి ఎంత శ్రవణం మననం మనకి చేయించారు. ఆయన మనకి శ్రవణం చేసేటట్లుగా ఆయన అంత సబ్జెక్టుని చెప్పారు. అలాగే మననం చేసుకోవటానికి జ్ఞానం వచ్చేదాకా కూడా శ్రవణ మననాల్ని వదిలిపెట్టకుండా మనకి అంత సబ్జెక్టుని చెప్పి శ్రవణ మననాల యొక్క ఔన్నత్యాన్ని మనకి తెలియజేసి ఆ మాటని పట్టుకుంటే, ఆయన రూపనామాలతో పాటు ఆయన మాటని పట్టుకుంటే నీ మనస్సు ఆయన మాట ద్వారా అది మనసు నశించిపోయి నువ్వు జ్ఞానాన్ని పొందుతావు అని నాన్నగారు మనకి ఇంత వైభవంగా మనకి ఎన్ని తెలియజేస్తున్నారు. అంటే వైరాగ్యం అనేది ఉంటేనే మనకి మనసు బయటికి వెళ్లకుండా ఉంటుంది. అలాగే అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం అంటే ఎక్కడైతే నిజం ఉందో, ఏ హృదయంలో అయితే నీ హృదయంలో నిజం ఉందో అటువైపుగా నీ మనసు ప్రయాణం చేయటమే అభ్యాసం. లేని వైపుగా ప్రయాణించకూడదు, ఉన్న వైపుగా ప్రయాణించాలి. ప్రపంచంలో లేదు, అందుకని ప్రపంచ ఆకర్షణకు నువ్వు అటు వెళ్ళిపోతా ఉంటే నీ మనసు జ్ఞానాన్ని పొందలేదు. అటువైపు వెళ్లకుండా నీ మనసును చూసుకుని నీ మనసు హృదయం వైపుగా ప్రయాణిస్తుందా లేదా అటువైపుకి తిప్పుకోవటం వల్ల నీ మనసు ఆయన ఉన్న వైపుకి వెళ్తూ ఉంటుంది. ఆయన ఉన్న వైపుకి ప్రయాణిస్తూ ఉంటే ఎప్పుడోకప్పుడు మనకి గమ్యాన్ని చేరిపోతాం. కాబట్టి వైరాగ్య అభ్యాసాల యొక్క ఔన్నత్యాన్ని మనకి కృష్ణుడు బోధించడంతో పాటు మన శివుడు ఈశ్వరుడు యొక్క ఫోటోలు ఎక్కడ చూసినా సరే ఆయన ధ్యాన స్థితిలో ఉన్నట్టుంటుంది, వైరాగ్యంతో ఉంటుంది. ఆయన కట్టుకునే బట్ల పూజ చర్మం, వేసుకునేది ఆభరణం నాగాభరణం. అలాగా ఆయన ఏది చూసినా సరే ఆయనకి ఒక ఇల్లు లేదు, శ్మశానమే ఆయన ఇల్లు. వైరాగ్యమూర్తి అయినటువంటి ఆ శివుణ్ణి మనం ధ్యానం చేయటం వల్ల, ఆయన్ని ప్రీతిగా స్మరించటం వల్ల మనకి కూడా ఎప్పుడొకప్పుడు ఆ వైరాగ్య స్థితి వస్తుంది. కాబట్టి శివస్మరణ చేయమని చెప్తారనమాట. అంటే ఎవరిని స్మరించినప్పటికీ వాళ్ళలో ఉన్నటువంటిది ఆ బ్రాహ్మీ స్థితే. దాన్ని పొందడానికి మనకి ఇవన్నీ చెప్తున్నారు. టైం అయ్యిందా? ఇంకా 5 నిమిషాలు నామం చేద్దామా? ఎవరికైనా కనుక అనుమానాలుంటే అడగండి. అనుమానాలుంటే అట్లని అంటే అనుమానమే మన మనస్సుని లోపలికి వెళ్లకుండా ఆపేస్తూ ఉంటుంది. అందుకని మనకి సబ్జెక్ట్లో ఉన్న అనుమానాల్ని అంటే నాన్నగారు మామూలుగా భక్తులు కానిటువంటి వాళ్ళకి ఈ నాన్నగారి సబ్జెక్టు భగవాన్ సబ్జెక్టు తెలియకపోతే మనం అందరి ధర్మ సందేహాల్లో వింటూ ఉంటాం. అడుగు ముందేయొచ్చా లేదా, గుమ్మంలోంచి బయటికి రావచ్చా, 3 ఒత్తులు పెట్టాలా, 1 ఒత్తు, అన్నిటికీ అనుమానాలే, ప్రతిదానికి అనుమానాలే. నాన్నగారు మనకి అలాంటి బాహ్యంగా ప్రతి దాంట్లోని మనకి అనుమానించే బుద్ధిని తీసేసి జ్ఞానం వైపుగా ఇన్ని మాటలు చెప్పారు. మనకి ఈ అనుమానం ఎక్కడ వస్తుంది అంటే అవన్నిటిలోంచి ఆయన తీసేశారు. కాబట్టి అవన్నీ మనకి అనుమానాలు రావు. మన మనస్సు ఎటువైపు ప్రయాణించాలో ఎప్పుడైనా మనకు వచ్చినటువంటి మన బుద్ధిలో ఉన్న దోషం ఎప్పుడైనా అడ్డుపడిపోతూ ఉంటే అప్పుడు అనుమానం వస్తుంది. అనుమానం తీర్చుకుంటే ఏమవుతుంది, అది మళ్ళీ హృదయాభిముఖంగా ప్రయాణిస్తుంది. కాబట్టి అనుమానం పెనుబోతంలాగా మనల్ని అక్కడ ఆపేస్తుంది. మన మనస్సుని హృదయాభిముఖంగా ప్రయాణం చేయకుండా ఆపేస్తుంది. కాబట్టి మనకి ఏదైనా అనుమానాలు ఉంటే ఆ ప్రయాణంలో భగవంతుని పొందటానికి మన మనస్సు చేసే మాయలు అనేకంగా ఉంటాయి. మాయ కాబట్టి అక్కడికక్కడ అడ్డుపడతా ఉంటుంది. అడ్డుపడ్డప్పుడల్లా భగవంతుడిని ప్రార్థించుకుని ఆయన మీద భారం వేసి ఆయన శరణాగతి చెంది అప్పుడే మనం ఆ మాయలోంచి మన అనుమానంలోంచి బయటికి వస్తాం. మన అనుమానం బయటికి ఎవరన్నా చెప్తే అది మాటల రూపంలో చెప్తాడు,
చెప్తారు జీవులు. భగవంతుణ్ణి మనం స్మరించి ఆయన మీద భారం వేస్తే ఏం చేస్తాడంటే మన మనసుకి మూలంగా ఆయన ఉన్నాడు కాబట్టి మన మనసులో ఉన్న అనుమానాన్ని ఆయన తీసేస్తాడు. ఆయన అంత సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వసాక్షి అయినటువంటి ఆ ఈశ్వరుడు మనకున్న అనుమానాన్ని తొలగించడంతో పాటు మన బుద్ధిని ఆయన వైపుగా తిప్పుకుంటాడు, మన మనసుని ఆయనలో లయింప చేసుకుంటా ఉంటాడు. ఈశ్వరుడు అంటేనే లయకారుడు, లయింప చేసేసుకుంటా ఉంటాడు. అందుకని చెప్పేసి ఈ జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం పక్షపాతం ఎందుకయ్యా అంటే ఈశ్వరుని ఎందుకు ఎక్కువగా చేస్తారంటే ఆయన స్థితి అది, ఆయన శక్తి అది, ఆయన లయకారుడు కాబట్టి ఆయన వెంటనే ఆయన మన మనసుని ఆయనలో లయింప చేసేసుకుని నశింప చేసేసి మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి శివరాత్రి యొక్క వైభవం అది, ఈశ్వరుడి యొక్క వైభవం అది. జ్ఞానం పొందాలి అంటే ఈశ్వరుని ఆశ్రయించాలి అని గ్రంథాలన్నీ చెప్పడంతో పాటు శంకరాచార్యులు వారు కూడా మహదేవుడు అంటే ఈశ్వరుడు అనగానే మహదేవుడు. మనం కాశీ అనగానే అందరూ మహదేవుడు 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 అంటూ ఉంటారు. అంటే మనం ఇక్కడ ఈశ్వర ఈశ్వర అంటాం, అక్కడ మహదేవుడు మహదేవుడు అంటూ ఉంటారు. అంటే మహాదేవుడు మన మాయలోంచి బయటికి తీసుకొచ్చేస్తాడు, మనల్ని చాలా తేలికగా జ్ఞానం వైపుకి తిప్పేసి జ్ఞానాన్ని మనకి ప్రసాదించగలదు. కాబట్టి ఆయన మహదేవుడు అని చెప్పేసి మనకి శంకరాచార్య వారు, భగవాను, నాన్నగారు వీళ్ళందరూ చెప్పటం వల్ల ఎంతో కొంత కొంచెం తెలియటం వల్ల మనం ఆ తెలిసిన దాన్ని ప్రయత్నించి మనం భగవంతుడి యొక్క ప్రీతిని పొంది ఆయన అనుగ్రహం ద్వారా మనం అందరం కూడా జ్ఞానం పొందాలి. అది మన యొక్క గమ్యం. సద్గురుదేవా సద్గురుదేవా సద్గురు